కనపడేటటువంటిది ఇది, ఈ ఎల్లోగా కనపడేటటువంటిది ఇది చంద్రుడు. సో ఇప్పుడు మనం ఇంకా కొంచెం సరిగ్గా సైడ్ నుంచి కనుక చూస్తే సైడ్ నుంచి చూస్తే ఇప్పుడు ఈ డాష్డ్ లైన్ ఉంది చూసారు, ఈ డాష్డ్ లైన్ ఉంది చూసారా, అది షీట్ ఆఫ్ పేపర్ సైడ్ నుంచి చూస్తున్నాం అనమాట. ఆ షీట్ లో మనకు భూమి తిరిగేటటువంటి పాత్ ఉంది. ఇది ఇంకొక డాష్డ్ లైన్ చూపించాను, అది మూన్ ఆర్బిటల్ ప్లేన్ అంటాం అనమాట. పైకి కిందికి వెళ్తూ ఉంటుంది, అది సైడ్ నుంచి చూస్తే ఇలా కనబడుతుంది. మీకు మధ్యలో చూపించాను ఆ ఎక్లిప్టిక్ ప్లేన్ ని, ఈ మూన్ ఆర్బిటల్ ప్లేన్ కట్ చేసినప్పుడు మీకు అక్కడ 2 పాయింట్స్ ఉంటాయి, ఒకటి కేతు, ఒకటి రాహు, ఒకటి ఈ పక్క ఉంటుంది, ఒకటి ఆ పక్క ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఈ మూన్ ఆర్బిటల్ ప్లేన్ 5 degrees యాంగిల్లో ఉంటుంది ఎక్లిప్టిక్ ప్లేన్ కి. సో నేరుగా ఉండదు అనమాట, యాంగులర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు సిచ్యువేషన్ 1 తీసుకుందాం. ఇక్కడ చూపించినట్లు సిచ్యువేషన్ 1 తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, మనకు చంద్రుడు కనుక ఇక్కడ ఈ పొజిషన్ లో ఉండేటట్లయితే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రుడి మీద పడి ఆ సైడ్ మనకు వెలుగు ఉంటుంది, ఇంకొక పక్క షాడో పడి అటు సైడ్ మనకు చీకటిగా ఉంటుంది. ఇప్పుడు భూమి ఇక్కడ చూపిస్తున్నాను, భూమి, ఈ భూమి నుంచి చూసినప్పుడు మనకు ఆ చీకటి కనబడుతుంది అనమాట. అది కింద ఉంటుంది, చంద్రుడు కింద ఉంటాడు, యాంగులర్ గా ఉంది కాబట్టి చంద్రుడి ఆర్బిటల్ ప్లేన్ కిందికి ఎట్లా వాలినట్టు ఉంటుంది ఒక 5 degrees యాంగిల్లో. కాబట్టి సూర్యుడి కిరణాలు పడినప్పుడు అటు సైడ్ సూర్యుడి పక్క ఉండే భాగం వచ్చేసి వెలుతురు ఉంటుంది, భూమి సైడ్ ఉండే భాగం చీకటిగా ఉంటుంది. కాబట్టి మనం భూమి మీద నుంచి చూసినప్పుడు చంద్రుడు మనకు కనపడ్డాడు అనమాట. అది అమావాస్య, అది అమావాస్య. అందుకని మీకు ఇక్కడ చూపించాను, అమావాస్య ఉందన్నమాట. అదే చంద్రుడు తిరుగుతూ పైకి వచ్చినప్పుడు సిచ్యువేషన్ 2, ఆ చంద్రుడు ఆర్బిటల్ ప్లేన్ లో పైకి వచ్చినప్పుడు సూర్యుడి నుంచి ఈ రెడ్ లైన్ చూపించాను చూడండి, అది నేరుగా కాంతి పడ్డప్పుడు కాంతి పడిన చోట మనకు వెలుగు ఉంటుంది, అవతల వైపు చీకటి ఉంటుంది. ఈ పక్కన ఉండేవి ఇవి షాడో అనమాట, వెనక్కి ఉంటుంది, చంద్రుడికి వెనక షాడో ఉంటుంది. మనం భూమి నుంచి చూసినప్పుడు మనకు వెలుగు కనబడుతుంది కాబట్టి అది అక్కడ పౌర్ణమి వస్తుంది. సో అమావాస్య అది పౌర్ణమి. అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళేటప్పుడు చంద్రుడు చిన్నగా పెరుగుతూ ఉంటాడు అనమాట, వెలుగులు మనకు వెలుగు పెరుగుతూ కనబడుతుంది. తర్వాత పౌర్ణమి దగ్గర మనకు ఫుల్గా కనబడతాడు. మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్యకు వెళ్ళేటప్పుడు అది తగ్గుతూ పోతుంది అనమాట. ఇది కారణం. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది రాహుకేతువులు. రాహుకేతువులు సంబంధం లేదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రుడు కింద ఉన్నాడు ఆర్బిటల్ ప్లేన్ లో, చంద్రుడు పైన ఉంటాడు, అమావాస్య పౌర్ణములు వస్తాయన్నమాట. ఇది సిచ్యువేషన్ 1, సిచ్యువేషన్ 2. ఇంకొక దానికి వద్దాం. ఇప్పుడు మనము చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఈ సిచ్యువేషన్ 3, సిచ్యువేషన్ 4 కన్సిడర్ చేద్దాము. ఇదేమో ఈ పర్టికులర్ థింగ్ వచ్చేసి భూమి తిరిగే పాత్. ఈ ప్లేన్ చూపించామన్నమాట, ఒక రెక్టాంగిల్ లాగా చూపించాం ప్లేన్, అదే ఎక్లిప్టిక్ ప్లేన్. ఈ పాత్ చూపించామే ఇక్కడ, ఇది ఎక్లిప్టిక్ అన్నమాట. ఇప్పుడు చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు కనుక చూసారంటే మీరు చూడండి, ఇక్కడికి పైకి వచ్చినప్పుడు సిచ్యువేషన్ 3 తీసుకుందాం. సిచ్యువేషన్ 3లో సూర్యుడి నుంచి మీకు చంద్రుడి మీద పడుతోంది అనమాట లైట్. సో లైట్ కనబడుతోంది కాబట్టి ఇక్కడ మనకు ఫుల్ మూన్ వస్తాడు అనమాట. భూమి ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు 360 డిగ్రీలు తిరిగితే సూర్యుడి చుట్టూ మనకు 1 సంవత్సరం అవుతుంది. చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు, భూమి ఇక్కడ ఉన్నప్పుడు, దానికి చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు పడి అక్కడ మనకు కనబడతాడు. భూమి నుంచి చూసినప్పుడు భూమి షాడో, చంద్రుడి షాడో మీరు చూడండి కావాలంటే, అది బయటికి చూపిస్తున్నది. అప్పుడు వెలుగు పోర్షన్ భూమి నుంచి చూస్తే మీకు కనబడుతుంది. చంద్రుడు తిరుగుతూ, భూమి 1 degree per dayనే తిరిగేది కాబట్టి పక్క రోజు కనుక చూసే ఒక 15 రోజుల తర్వాత చూస్తే చంద్రుడు సిచ్యువేషన్ 4కి వస్తాడు అనమాట. సిచ్యువేషన్ 4కి వచ్చినప్పుడు సన్ లైట్ పడే చోట మనం చూస్తే వెలుగు కనబడుతూ ఉంటుంది.
కానీ భూమి నుంచినేమో మనకు చీకటి కనబడుతుంది అనమాట. కాబట్టి అది అమావాస్య. సో ఇక్కడ మనకు పౌర్ణమి కనబడుతుంది, ఇక్కడేమో అమావాస్య ఉంటుంది అనమాట. అది సిచ్యువేషన్ 3-4. తర్వాత ఇప్పుడు మనం ఇంకొక కేసు తీసుకుందాం. భూమి ఇక్కడ ఉందనుకుందాం, సిచ్యువేషన్ 6. ఈ సిచ్యువేషన్ తీసుకుందాం మనం. సిచ్యువేషన్ 6 తీసుకుందాం. 6-5 ఈ పొజిషన్ లో ఉన్నది అర్త్. ఈ పొజిషన్ లో ఉన్నది అర్త్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నేరుగా ఈ పాయింట్ నేరుగా ఆ ఎక్లిప్టిక్ ని కట్ చేసేటటువంటి పాయింట్స్ అన్నమాట. అక్కడ ఉన్నప్పుడు అక్కడ కనుక వచ్చిందనంటే చంద్రుడు ఈ ఈ ఈ 5 దగ్గర ఉన్నాడు అనుకోండి, పాయింట్ 5 దగ్గర ఉన్నాడు అంటే మీకు ఆ సూర్యుడు లైట్ వచ్చేసి చంద్రుడి మీద పడదు, భూమి అడ్డం వస్తుంది. సో అక్కడ మీకు లూనార్ ఎక్లిప్స్ వస్తుంది అనమాట. చంద్రుడు కనపడ్డు. అప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే లైన్ లో ఉంటారు, మీకు లూనార్ ఎక్లిప్స్ వస్తుంది. అదే తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఈ పక్క కనుక చూస్తే మనము ఈ పక్కన కనుక చూస్తే మీకు భూమి నుంచి చంద్రుడు చీకటిగా కనపడతాడు అనమాట, సూర్యుడిని బ్లాక్ చేస్తూ. ఇటు పక్కకు వచ్చాడంటే, ఈ సిచ్యువేషన్ 6 దగ్గరికి వచ్చాడంటే, సో ఆ ప్లేన్ కట్ చేసినప్పుడు మీకు ఆ పాయింట్స్ అన్ని స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. అప్పుడు మీరు కనుక చూసారంటే ఇదే సిచ్యువేషన్ 7 and 8 దగ్గర కూడా అనమాట. 7 and 8 పాయింట్స్ కనుక చూసారంటే మీరు ఎక్లిప్స్ కట్ చేసినప్పుడు మీకు అదే మాదిరి మీకు పౌర్ణమి, లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు కనుక గమనించినట్లయితే మీరు ఇప్పుడు ఈ పర్టికులర్ డయాగ్రామ్ ని గమనించారంటే, ఈ పోర్షన్ ని గమనించారంటే చంద్రుడు కింద ఉన్నాడు, చంద్రుడు పైన ఉంటాడు. కానీ ఎక్లిప్టిక్ పాయింట్స్ ఎక్కడ, ఈ రాహుకేతువులు ఎక్కడ ఉన్నారో చూడండి. ఈ రాహుకేతువులకు సంబంధం లేదనమాట. పౌర్ణమి, అమావాస్య జరిగినప్పుడు రాహుకేతువులు లైన్ లోకి రారు. ఇక్కడ కూడా అదే మాదిరి రాహుకేతువులు లైన్ లోకి రారు. బట్ ఇట్లా వచ్చినప్పుడు, ఈ మాదిరి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, రాహుకేతువులు లైన్ లో వచ్చినప్పుడు అప్పుడు మీకు గ్రహణం అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి న్యూ మూన్ నాడు మనకు చంద్రుడు కనపడ్డు, లూనార్ ఎక్లిప్స్ అప్పుడు చంద్రుడు కనపడ్డా అనమాట. సో దిస్ ఈస్ ది సైంటిఫిక్ ఫినామినా బిహైండ్ అమావాస్య అండ్ పౌర్ణమి. ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్. న్యూ మూన్ అంటే అమావాస్య, ఫుల్ మూన్ అంటే పౌర్ణమి. ఇదనమాట. సో ఆ తర్వాత ఇంకొక 2 పాయింట్స్ మనం చూసుకోవాలి. చంద్రుడు ఎప్పుడు రైజ్ అయ్యే, సూర్యుడు లాగా ఈస్ట్ రైజ్ అవుతాడు, వెస్ట్ సెట్ అవుతాడు. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర రైజ్ అవుతాడు ఈస్ట్ లో, బికాస్ మన లాటిట్యూడ్, చంద్రుడి ఆర్బిటల్ ప్లేన్ మూవ్మెంట్ వల్ల, దాని వల్ల వస్తుంది అనమాట. ఆ తర్వాత ఎప్పుడు కూడా మనం చంద్రుడికి ఒక ఫేసే చూస్తాం అనమాట. చంద్రుడు గ్లోబ్ లాగా అనుకుంటే ఒక సైడే ఎప్పుడు కనబడుతుంది. ఎందుకంటే చంద్రుడి రొటేషన్ అరౌండ్ ఇట్ సెల్ఫ్, యాక్సిస్ చుట్టూ అది తిరిగేది, అర్త్ అదే మాదిరి రొటేట్ అయ్యేది, ఒకటే స్పీడ్ లో రొటేట్ అవుతాయి. కాబట్టి ఎప్పుడు ఒకటే ఫేస్ ఆఫ్ ది మూన్ చూస్తామన్నమాట. మనం 2 మాటలు ఉన్నాయి అక్కడ. రెవల్యూషన్ అని ఒకటి ఉన్నది, రొటేషన్ అని ఉన్నది. రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరగడము, రెవల్యూషన్ అంటే ఇంకొక దాని చుట్టూ తిరగడము. సో ఇప్పుడు చంద్రుడి రొటేషన్, దాని చుట్టూ అదే తిరిగేది. భూమి రొటేషన్ పీరియడ్, దాని చుట్టూ అదే తిరిగేది. ఆల్మోస్ట్ క్లోజ్ గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒక సైడ్ ఆఫ్ ది మూన్ నే చూస్తుంటాం అనమాట. మనం రెండో సైడ్ ఎప్పుడు చూడము. రెండో సైడ్ వచ్చేసి చాలా చల్లగా కూడా ఉంటుంది. సో ఇదనమాట నేను చెప్పదలుచుకున్నటువంటిది. ఇది ఫినామినా బిట్వీన్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ అమావాస్య, పౌర్ణమి అండ్ గ్రహణం. ఇది సైంటిఫిక్ గా చూడాలి. అస్ట్రోనామికల్ గా మనం తెలుసుకోవాలన్నమాట. ఎలా ఏర్పడుతున్నాయి అని తెలిస్తే తర్వాత మనం జాతకంలోకి వెళ్ళి చూసుకున్నామంటే తెలుస్తుంది. ఇంతకు ముందు వారు చెప్పినట్టుగా ఫలిత జ్యోతిష్యంలో చాలా పట్టుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన ఫలితాలన్నీ అవన్నీ సరిపోతాయి అన్నమాట. మనకు తెలిసినట్లు సూర్యుడు వచ్చేసి సోల్, ఆత్మకారకుడు. తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్, మదర్, ఫాదర్, తర్వాత కుడి కన్ను, ఇవి సూచిస్తాడు. చంద్రుడు అదే తీసుకున్నాము అంటే మైండ్, మనస్సు, తర్వాత మదర్, తర్వాత ఎమోషన్స్, ఎడమ కన్ను.
ఇవి సూచిస్తాడు. ఇవి మంచి భావాల్లో ఉంటే ఆ జాతకుడికి ఇవన్నీ ఎన్హాన్స్ అవుతాయి. అవి చెడు భావాల్లో గనక చేరినట్లయితే ఇవన్నీ దెబ్బతింటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 11 భావాలుతో చేరి గనక ఉన్నట్లయితే చంద్రుడు, సూర్యుడు వీళ్ళు ఈ కాంబినేషను మనకొచ్చేసి చాలా మంది సిబ్లింగ్స్ ఉంటారన్నమాట. చంద్రుడు ఏది ఇచ్చినా చాలా ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి ఎక్కువ మంది సిబ్లింగ్స్‌ని ఇస్తాడు. ఎల్డర్స్ కానీ, లేకపోతే యంగ్‌స్టర్స్ కానీ, మనం జస్ట్ సిబ్లింగ్స్ అంటాము. అదే సూర్య, చంద్రులు వీళ్ళిద్దరూ బాగుండి ఒక హయ్యర్ లెర్నింగ్ హౌస్‌లోనో ఉంటే, లేదా హయ్యర్ లెర్నింగ్ ప్లానెట్స్ బాగుండేటటువంటి యాస్పెక్ట్ చేస్తే స్పిరిచువల్ గ్రోత్ బాగా ఉంటుంది వీళ్ళకు. ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది. గోల్స్ రీచ్ అవ్వగలరు. సో ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఈ చెడు భావాలు లేకుండా ఉంటే ఇవి చెడు భావాలు చేరితే అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు. గోల్స్ రీచ్ కాలేరు. ఇది మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదములు. నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇదంతా మా జ్యోతిర్వాణి మంచి అవకాశం కలిగింది. మీకు అవకాశం ఇవ్వడం కాదు, జ్యోతిర్వాణికి అవకాశం మీరు ఇచ్చారు, జ్యోతిర్వాణి మీకు కూడా ఇచ్చింది. సో ఇలాగే మీరు తరచుగా కార్యక్రమాలకి వస్తూ ఉండండి, ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది రికార్డెడ్ కూడా ఉంటుంది తర్వాత గ్రూపులో. సో ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు సార్. చిన్న మనమండి, అవకాశం ఉంటే ఆ పీపీటీ షేర్ చేస్తే మేము మా పిల్లలకి చెబుతాం సార్. పీడిఎఫ్ గా గ్రూప్ లో పెడితే నేను అందరికి పంపిస్తాను. నేను పెడతానండి, నేను ఇస్తాను. చాలా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మిత్రులారా, అది డాక్టర్ వైవి రమణారావు గారి జ్యోతిర్వాణి టుడే ఆరంభం. మిత్రులు ఇంకా ముందుకు వచ్చి ఎవరైనా చెప్పవచ్చు. గురువుగారు ఎంవి శర్మ గారు ఉన్నట్టు కనపడింది. గురుగారు మీ జ్యోతిర్వాణి వినిపించండి. శుభ సాయంకాలం. వినబడుతున్నదా? వినబడుతుంది. రమణారావు గారు మీరు ప్రెజెంటేషన్ ఆఫ్ చేసేస్తే కొంచెం. ఎవరన్నా ఉన్నారా మాట్లాడేటోళ్ళు? నేనే మాట్లాడుతున్నా. మీరు మాట్లాడండి. ఓం పూర్ణాత్ పశ్చాత్ పూర్ణాత్ పురస్తాత్ ఉన్మధ్యతః పౌర్ణమాసీజిగాయ తస్యాం దేవా అధి సంవసంతః ఉత్తమేనాక ఇహమాదయంతాం పృథివీ సువర్చా యువతి సజోషాః పౌర్ణమాస్యాదుదగా శోభమాన ఆప్యాయయంతు తాని విశ్వా గురుం కృణోతు యజమానాయ యజ్ఞం. ఇది పూర్ణిమకు సంబంధించింది. నివేశని సంగమని అనే వేదమంత్రం అమావాస్య కూడా సంబంధించింది. ఇప్పుడు మనం అమావాస్యకు సమీప గడియలలో ఉన్నాం. ప్రస్తుతం రేపు మధ్యాహ్నం నుంచి చతుర్దశి అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి. ఇది సరే, సాంకేతిక పరిజ్ఞానంతో, శాస్త్ర పరిశోధనలతో, నవీన విజ్ఞానంతో అంతరిక్షానికి సంబంధించిన విషయాలు బాగానే ఉన్నాయి. నేను కొద్దిగా సాంప్రదాయంగా ఆలోచించేవాడిని కాబట్టి నేను కొంత సాంప్రదాయ విషయాలే చెప్తాను. ఇవాళ మన గ్రూప్లో అమావాస్య గురించి, పౌర్ణమి గురించి చాలా కొంత విశేషమైన సమాచారాన్ని సోమనాథ్ గారు అందజేశారు. అవి సహజంగా ఆ యొక్క సందర్భం వచ్చింది కాబట్టి ఇలా ఉంటాయని తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది, అవి ఉన్న విషయాలు అయినప్పటికీ కూడా. అయితే పౌర్ణిమ అమావాస్యల విషయంలో తిని కుహువాలి అనేది, అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు రవిచంద్రులు ఒక రాశిలో ఉంటారండి. ఒక రాశిలో రవిచంద్రులు ఉన్నప్పుడు అది ఏ లగ్నంలో ఉన్నారా, ఏ భావంలో ఉన్నారా అది పక్కకు పెట్టండి. మనం ఇప్పుడు లగ్నాన్నే తీసుకుందాం. లగ్నంలోనే రవిచంద్రులు ఉన్నారని తీసుకుందాం, ఎందుకంటే విషయం చాలా విస్తృతంగా అవుతుంది, అది మాట్లాడలేము. రవిచంద్రులు లగ్నంలో ఉన్నారు.
ఈ రవిచంద్రులు లగ్నంలో ఉంటే ఆయన అమావాస్య నాడు పుట్టినట్టు లెక్క. రవి లగ్నంలో ఉండి చంద్రుడు సప్తమంలో ఉంటే పౌర్ణమి నాడు పుట్టినట్టు లెక్క. అంటే దీని విషయంలో లగ్నంలో రవిచంద్రులు అంటే అమావాస్య నాడు పుట్టిన వారు కానీ పౌర్ణమి నాడు పుట్టిన వారు కానీ ఎలా ఉంటారు, లేదా వారి మీద ఈ రవిచంద్రుల ప్రభావం ఎలా ఉంటుంది తీసుకున్న మిగతా గ్రహాలు పక్కకు పెట్టి. అయితే అమావాస్య నాడు పుట్టిండు అన్నప్పుడు ఆ యొక్క లగ్నంలో రవిచంద్రుల యొక్క కలయిక, దాన్ని దర్శ అంటారు. రవిచంద్రుల యొక్క కలయికను సంపూర్ణమైన అమావాస్యను దర్శ అంటారండి. అమావాస్య సమీపంలో పుట్టడం జరిగితే శనివాలి అని దానికి యాడ్ చేస్తా. అమావాస్య వెళ్లుదలతో పుడితే ఒకది కుహు అని చెప్పడం జరుగుతున్నది. ఒక 3 గంటలు 6 గంటలు పెట్టుకోండి, దినమంతా కాకుండా ఒక జాము కాలం 2 జాముల కాలాన్ని అమావాస్యకు యాడ్ చేస్తే చాలా పరిస్థితులు ఆ జాతక చక్రంలో ఆ వ్యక్తి మీద ప్రభావాలు చాలా చూపిస్తాయి. నిండు అమావాస్య పుట్టిన వాడి జాతకము, ఇలా శనివాలిలో పుట్టిన వాడి జాతకము, కుహు అనే అంటే ఇక కుహు శనివాలి అనే పదాలు చాలా బాగున్నాయండి, గమ్మత్తుగా ఇవి. అంటే చతుర్దశి అమావాస్య గడిలతో, ఇప్పుడు కొన్ని పండుగలు మనం చతుర్దశి అమావాస్యలతో చేసుకుంటున్నాం. రేపు నివాళిలు అన్ని కూడా చతుర్దశి అమావాస్యతో కూడిన పండుగనే రేపు దీపావళి. అయితే ఇలాంటి ప్రభావాలు ఉంటున్నప్పుడు జాతక చక్రంలో దాన్ని మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ వేసి జాతక చక్రం వేయంగానే జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానంతో మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ రవిచంద్రుల యొక్క కలయిక పూర్ణమైన కలయికన, కాస్త ఇద్దరి మధ్యనమైన ఎడముందా, ఎంత ఉంది అంటే ఇక్కడ తిథులు ముఖ్యమవుతుంది. దీని ఒక అర్థం ఏంటంటే, తిథులు అంటే చతుర్దశితో కూడిన కానీ ప్రతిపత్తితో కూడిన అమావాస్యకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తిథుల యొక్క సంగతి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒకటి ప్రత్యేకత. అయితే దీంట్లో విశేషం ఏంటంటే, చతుర్దశితో కూడిన అమావాస్య నాడు ఉదయమా రాత్రి పగలు జననం, అది కూడా చూసుకోవాలి. అమావాస్య గడియలు రాత్రిలో ఉన్నాయా ఉదయంలో ఉన్నాయా, రాత్రి పగలు కూడా తేడా ఉందండి. అట్లా పౌర్ణమితో కూడినది కూడా రాత్రి పౌర్ణమి గడియలు వేరు, ఉదయం పౌర్ణమి గడియలు వేరు. రాత్రి పౌర్ణమి అర్ధరాత్రి దానికి పౌర్ణమి ఉండి ఆ తర్వాత ప్రతిపత్తి వచ్చేది ఉంటుంది, లేదా ప్రతిపత్తి సాయంకాలం వరకు ఉండి పూర్తిగా పౌర్ణమి ఉంటుంది ఆ గడియలు. అంటే ఈ యొక్క ప్రభావాలు ఒక జాతకుడి మీద ఎలాంటివి స్పందన ఎలా చూపిస్తాయి అనేది మనం ఆలోచించవలసిన విషయం. అంటే నాకున్నటువంటి అది అభిమానం అనుకోండి, ఏదనుకోండి, మనం ఎంత చదువుకున్నానండి, జ్యోతిషం అనేది అభివృద్ధి అయ్యేది, జ్యోతిష పరిజ్ఞానం పెరిగేది కేవలం చంద్రుడి వల్లనే. చంద్రుడిని మనం బాగా ఆ చంద్రుడి తత్వాలు, చంద్రుడి గురించిన తిథులు, వీటివన్నీ ఆయన ఎంత అధ్యయనం చేయగలిగితే భారతీయ జ్యోతిష విజ్ఞానం అభివృద్ధి అవుతుందండి. మీకు పాశ్చాత్య జ్యోతిషానికి చంద్రుని ప్రభావం పెద్ద వాళ్ళు పట్టుకోరు, కానీ అందరికన్నా ఎక్కువ చెప్పగలిగేది భారతీయ జ్యోతిషమే. భారతీయ జ్యోతిషం అంటే అర్థం ఏంటి, పూర్తిగా రాక సుధాకర అంటే నాకు అర్థం కాలేదన్నారు పాపం పిఎస్ మూర్తి గారు. అంటే ఆ పదానికి అర్థం వేరు, కానీ అంటే పరిపూర్ణమైనటువంటి 16 కళలు, షోడశ కళా సంపూర్ణుడైనటువంటి వాడు. షోడశ కళలు ఏంటయ్యా, 15 తిథులు ఉన్న తర్వాత 15 కళలే కదా చంద్రునికి అని కాదు అయ్యా. తిథులు ఎక్కువ తక్కువైనా అవో ఇవో కుస మెరుపు అంతా కూడా పట్టులు విడుపులలో ఏదన్నా తేడా ఉన్నా అర్ధకళ వచ్చి అది ఒక కళ 16 కళలతో నిండుగా, అంటే ఆయనకు మచ్చలేని చంద్రుడు అన్న ధోరణిలో తీసుకోవడం అన్నట్టు. అలాంటి పరిపూర్ణ చంద్రుని యొక్క ప్రభావం ఫలితాలు ఏమిటి అనేది ఇక్కడ పూర్ణిమ. అలాగే చంద్రుడు పూర్తిగా అస్తంగతం వచ్చి అక్కడ రవి ప్రాబల్యమే పెరుగుతున్నది జాతకంలో. అమావాస్యతో కూడిన చంద్రుడు అంటే ఏంటి, చంద్రుని యొక్క ప్రభావం తగ్గిపోతున్నది. అలాంటప్పుడు అవి లగ్నంలో ఉన్నప్పుడు, అమావాస్య జననమైనప్పుడు లేదా పౌర్ణిమ నాడు పుట్టినప్పుడు ఆ జీవితకాల విశేషాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనకు అది వచ్చింది. మళ్ళీ తర్వాత గోచారాలు వేరు, దాని ప్రభావాలు మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, జ్యోతిష జిజ్ఞాసతో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎవరైనా చతుర్దశి అమావాస్య ప్రతిపత్తులతో పుట్టినటువంటి జాతకాలు మన దగ్గరకు వచ్చినప్పుడు లక్షణంగా గ్రహాలు, లగ్నాలు, దశలు, అంతర్దశలు, గ్రహస్థితులకు కన్నా ప్రాధాన్యత
తిథి ఏమిటి, ఎంతవరకు ఆ చంద్రుడు ఎలా ఉన్నాడు, సూర్యుడు ఎలా ఉన్నాడు అని చూడవలసినటువంటి అవసరాలు మనకు బాగా కలుగుతాయి. ఇంకా విషయం చెప్పాలంటే అండి, మాస ఫలితాలు ఉన్నాయి, ఋతు ఫలితాలు ఉన్నాయి, దిన ఫలితాలు ఉన్నాయి. అమావాస్య ఆదివారం అయితే వచ్చిన ఫలితాలు వేరు, పౌర్ణిమ చంద్రుడితో కూడే సోమవారం అయితే ఆ ఫలితాలు వేరు. అవన్నీ విశేషాలు. కానీ ఇక్కడ అతను సూచించినటువంటి సమయము పూర్తి నిండు అమావాస్యలో పడ్డదా, చతుర్దశి కూడిన అమావాస్య చతుర్దశిలో పడ్డదా, లేదా ప్రతిపత్తిలో పడ్డదా, ఇలాంటివన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక ఫలిత భాగాన్ని చెప్పాలన్నప్పుడు ఇప్పుడు మనకు సంవత్సర కాలంలో 12 అమావాస్యలు 12 పౌర్ణిమలు అన్నప్పుడు మనం అమావాస్య లగ్నం మేషలగ్నం, అమావాస్య మేషలగ్నంలో రవిచంద్రులు ఉన్నారనుకోండి, అదే మనం ఫలితంగా తీసుకుంటే అదే మేషలగ్నానికి పౌర్ణమి నాడే పుట్టాడు అనుకోండి, పౌర్ణమి నాడు పుట్టిన మేషలగ్నం, అమావాస్య నాడు పుట్టిన మేషలగ్నం. అలాగే వృషభంలో ఉన్నప్పుడు అమావాస్యతో పుట్టిన వృషభ లగ్నం, పౌర్ణమితో కూడినటువంటి వృషభ లగ్నం. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక చర్చ నేను చెప్పేది ఏంటంటే, ఈ తిథులకు ప్రాధాన్యత ఈ చతుర్దశి శని కుహువాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, నేను బాగా పరిశీలించినటువంటి జాతకాలలో కొంత భయంతో కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎలాంటివంటే, నాకెందుకో భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత భాద్రపద అమావాస్య వరకు అంటే మహాళయ అమావాస్యలు, మహాళయ తిథులలో పుట్టినటువంటి జాతకాలలో విశేషమైనటువంటి అంటే మనం ఊహించని ఫలితాలు వస్తున్నాయని వాళ్ళకి. అంటే కొద్దిగా రివర్స్ లో ఉన్నాయి ఆ ఫలితాలు. అందులో కూడా ఇప్పుడు గోచారం అనేది ఎందుకన్నారంటే, మనకు శుద్ధ శుక్లపక్ష చంద్రుడు పంచమి నుండి బహుళపక్ష చంద్రుడు దశమి వరకు ఉన్న గోచారమే తీసుకోవాలి. ఇక్కడ గోచారం అనే పదానికి నేను చెప్పే అర్థం అది. అంటే ఇక్కడ మహాళయ పక్షాలలో కూడా మహాళయ అంటే భాద్రపద మహాళయ భాద్రపద బహుళ దశమి నుంచి అమావాస్యకరమైనటువంటి జననాలలో ఎవరి జీవితాలు స్థిరంగా లేవండి. అంటే ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని యోగాలు ఉన్నప్పుడు కూడా ఎందుకో అటు ఆడవారిది కానీ మగవారిది కానీ చూడండి. నేను మొన్న ఒక జాతకాన్ని పరిశీలించిన 89 సంవత్సరాలు, అట్లాంటి ఎన్నో జాతకాలు చూసిన నేను. 89 సంవత్సరాల వరకు పాపం ఆయన ఒకటే పద్ధతిలో, ఆయన చెప్పేటువంటి గీత ఒకటే పద్ధతిలో మనకు తెలుస్తుంటుంది. అంటే అటు మెరుగు కాదు, ఇటు తరుగు కాదండి. ఎప్పటి నా జీవితం ఇంతేనా అన్న భావనతో, అంటే కొంతమందికి ఆయు ప్రమాణం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినప్పటికీ కూడా ఏదో ఒక వేదన. అలాగే స్త్రీ జాతకాలలో కూడా, పురుష జాతకాలలో కూడా సంసార సౌఖ్యము, సంతాన సౌఖ్యానికి సంబంధించింది ఎందుకో ఆ అమావాస్య సంబంధంలో ఉన్న అది పోయి బహుళ అమావాస్య పితృమావాస్య అంటారు దాన్ని. పితృపక్షాలు అమావాస్య జననమైనటువంటి స్త్రీల జాతకాలు కానీ పురుష జాతకాలు కానీ ఒక స్థిమితంగా మీరు దాన్ని చెప్పలేరండి. అలాంటి పరిస్థితులు నేను గమనించినవి ఉన్నాయి. అట్లాగే మిగతా అమావాస్యలకు సంబంధించిన దాంట్లో కూడా నేను చూసినవి ఉన్నాయి, పౌర్ణమికి చూసినవి కూడా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ మనం చూసినప్పుడు ఓహో, ఈ యొక్క ఈ తిథులు కానీ, ఈ చంద్రుడు కానీ, ఈ రవి కానీ ఇంత బలంగా ఇంత బలహీనంగా ఇట్లా ఉంటారా, బలవంతుడు బలహీనమవుతున్నాడు, అట్లా కూడా ఉన్నాయి దాంట్లో. అయితే మీరు ఇంకొకటి, ధనుర్రాశిలో అమావాస్య ఏర్పడ్డది. అమావాస్య నాడు ధనుర్రాశిలో పుట్టాడు అనుకుందాం. ఆ ధనుర్రాశిలో అమావాస్య పుట్టిన వాడి జాతకం కన్నా ధనుర్రాశిలో రవి ఉండగా పౌర్ణమి నాడు పుట్టిన జాతకం మహాఘోరం అండి. దట్ మోర్ డిఫెక్ట్స్ ఉన్నాయి అందులో. అంటే అక్కడ పౌర్ణమి చాలా ఇబ్బంది అయింది. అమావాస్యలో భాద్రపద అమావాస్య, పౌర్ణమిలో ధనుర్రాశికి సంబంధించినటువంటి పౌర్ణమి, అంటే మార్గశిర ఏదో వస్తుంది అది. అంటే అక్కడ ఆ జాతకుడికి ఆశించిన ఫలితాలు రావడం లేవు, అంటే ఆ యొక్క గ్రహస్థితికి, ఆ చంద్రుడికి. కానీ ఇంకొక విశేషాలు కూడా మనం గమనించవలసింది ఏంటంటే, ఈ చతుర్దశికి అమావాస్యను మనము ఎప్పుడైనా కానీ 6 భాగాలు చేయాలి. చతుర్దశి ఘడియలను కూడా 6 భాగాలు చేస్తే 6 గండాలు ఉన్నాయండి దాంట్లో. 6 గండాలలో అంటే ఒక చతుర్దశి ఘడియలను మనం 6 భాగాలు చేసుకున్నట్టయితే మీకు ఒక విషయం ఏంటి, చతుర్దశి ఇంచ షడ్భాగం
కుర్యాత్ షడ్భాగం అంటే 6 భాగాలు చేసినట్టయితే మొదటి భాగం శుభంగానే ఉంది. రెండవ భాగంలో పితరం హంతి, తండ్రికి గండం ఉందండి. చతుర్దశి ఘడియలలో రెండో భాగంలో పుట్టిన వాడికి తండ్రి గండం ఉందండి. మూడో భాగంలో పుట్టిన వారికి మాతరం, తల్లి. 4వ భాగంలో పుట్టినటువంటి వారికి మాతుల అంటే మేనమామలకు సంబంధించింది. 5వ భాగంలో పుట్టినటువంటి వాడికి సోదరులకు సంబంధించింది. 6వ భాగంలో పుట్టినటువంటి వాడికి ధననాశనం కానీ, ఆ వ్యక్తి జాతకంలో అనారోగ్యాలు కానీ, అది అంటే చతుర్దశిలో పుట్టిన, అంటే బహుళ చతుర్దశి అండి ఇది. పౌర్ణమ ముందు ఉన్న చతుర్దశి కాదు, బహుళ చతుర్దశి ముందు, అంటే అమావాస్యకు చతుర్దశి గడియలు. ఇక్కడ శనివాలి అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి? చతుర్దశికి 6 ఘడియల జాము గడియలు, 2 జాముల గడియల నుంచి మనం లెక్క పెట్టుకోవచ్చు అది. అయితే ఇక్కడ లాస్ట్ దానికి, అందుకే శనివాలితో సంబంధం ఉన్నటువంటి జాతకం కూడా కొంత ఘోరంగానే ఉంది అని తెలుసుకోవడం జరుగుతున్నది మనకు. అట్లాగే అమావాస్య ఘడియలను కూడా 6 భాగాలుగా చేసుకోవాలండి. అమావాస్య ఘడియలలో 6 భాగాలు చేసుకున్నట్టయితే మొదటి భాగం ధనగండం అన్నాడండి. అంటే వాడికి నిత్య దారిద్రం, వాడు పుట్టినప్పటికి ఏం చేసినా కూడా వాడికి ఎప్పటికీ ఏదో ఒక లోపంతో ఉంటాడు. రెండో భాగంలో పుట్టినటువంటి వాడు మాతరం, తల్లికి సంబంధించిన దాంట్లో ఉంది. మూడో భాగం తండ్రి, పితరం చైవ. చతుర్థే భాతృనాశనాత్. 4వ భాగంలో పుట్టిన వాడికి సోదరుడికి సంబంధించింది ఉంది. 5వ భాగంలో అమావాస్య ఘడియలో 5వ భాగంలో పుట్టినటువంటి వాడికి గోకులం హంతి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పశు సంపదలు, ధనము, ధాన్యము ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతాయి అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే షష్ఠే చైవ నదోషభాక్ అన్నాడు. అమావాస్య చివరి ఘడియలో పుట్టినటువంటి వాడికి ఎలాంటి దోషం లేదని మాత్రం చెప్పాడండి. అదొకటి విశేషం. అంటే కొంత కుహుతో ఉన్నటువంటి విషయంలో మనం కొంత గమనించవచ్చు. అంటే ఈ విధంగా మనకు చతుర్దశి, అమావాస్య, ప్రతిపద సంబంధించినటువంటి జాతకాలు వచ్చినప్పుడు ఈ యొక్క పరిజ్ఞానంతో మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత అందులో కూడా మరి నక్షత్రాలు కానీ, వాటికి సంబంధించింది కానీ, ఎందుకంటే చంద్రుడు బలంగా. అయితే ఇంకొక యోగం కూడా ఉందండి, మనం ఆలోచించాలి. అమావాస్య నాడు పుట్టినటువంటి వ్యక్తులకు తప్పకుండా వేసి వాసి అనే యోగాలు ఫామ్ అవుతాయండి. అందులో శుభవేసి ఉండవచ్చు, శుభవాసి ఉండవచ్చు. ఎందుకంటే రవికి ద్వాదశంలో ఉన్నటువంటి గ్రహము, రవికి ద్వితీయంలో ఉన్నటువంటి గ్రహము. అమావాస్య నాడు ఒక రాశిలో రవి ఉన్నప్పుడు ఇటైనా అటైనా ఉండే అవకాశాలు ఉన్నాయి. బుధ శుక్రులు అయితే ఉంటారు కదండి, వాళ్ళు ఆయన వెంబడే ఉంటారు కదా. వాళ్ళు ఇరువైపులా ఉండవచ్చు, ఒక వైపున ఉండవచ్చు, ఇంకో సందర్భాన్ని బట్టి శని ఉండవచ్చు, కుజుడు ఉండవచ్చు. దాంట్లో పాపగ్రహాల, శుభగ్రహాల అనే చూసుకునేటువంటి ఆ యోగాలు కూడా చూసుకొని మనం ఫలితాలు చెప్పుకోవాలి. అట్లాంటి విషయాలు కూడా ఇందులో చూడాలి. తర్వాత తప్పకుండా పౌర్ణమి నాడు పుట్టిన వ్యక్తులకు అధియోగాలు ఎక్కువ ఉంటాయండి. అంటే చంద్రుడికి షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాలలో గ్రహాలు. తప్పకుండా సప్తమంలో రవి ఉంటాడు కదా పూర్ణమి నాడు చంద్రుడికి. ఏ రాశిలో పుట్టినా కానీ, ఎక్కడ పుట్టినా కానీ అంటే అక్కడ 6, 7, 8లో ఉండేటి అవి కూడా ఉన్నాయి. కాబట్టి వీటి అన్నిటిని బేరీజు వేసుకొని ఫలితాలు చెప్పవలసినటువంటి అవసరం ఒకటి ఉంది. అయితే సామాన్యంగా పౌర్ణమి నాడు పుట్టాడు అనుకోండి, ఇన్ జనరల్ ఈ గిడియలని పక్కకు పెట్టేద్దాం. పౌర్ణమి నాడు పుట్టినటువంటి వాడు కొద్దిగా సంతోషయుక్తంగా ఉండేటువంటి జాతకం. అది చాలా హుషారుగా, ఉత్సాహంగా ఉంటాడు. బంధువులకు ఇష్టడు, బంధుప్రియుడు. తర్వాత అమావాస్య నాడు పుట్టినటువంటి వారికి ఎప్పుడు ఏదో దుఃఖాన్ని కొంత అనుభవించేది. తర్వాత కొంత బలహీనుడుగా అని చెప్పవచ్చు. కొద్దిగా బలం లేని వాని కింద కూడా చెప్తారు. కొద్దిగా రోషాలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా ధనం వ్యయం చేసేటువంటి లక్షణం ఇది, సింపుల్ గా చెప్పాలన్నప్పుడు. ఇట్లా మనము చాలా విషయాలు, అంటే ఒకటి ఏమిటంటే ఇక్కడ నేను అనుకుంటాను ఇవాళ ఈ టాపిక్ లో విషయం ఏంటి అంటే, ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే, బలాబలాలు లాభాలు బేరీజు వేసుకున్న తర్వాతనే ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం చెప్పడానికి పూనుకోవాలి తప్ప ఏదో దబాదబా ఇలా అలా చెప్పడానికైతే వీలు లేదు అని నాకు అనిపించింది.
నేను కొన్ని విషయాలలో మీకు చెప్తున్నాను. మేష లగ్నం అనుకోండి, మేష లగ్నంలో రవిచంద్రులు ఉన్నారు అంటే అమావాస్య నాడు పుట్టినటువంటి వాడికి చంద్రుడి బలం కన్నా రవి బలం ఎక్కువగా పనిచేస్తున్నది కాబట్టి అమావాస్య బలంలో చాలా వరకు పవర్ఫుల్ గా ఉంటాడండి. చాలా తర్వాత పట్టుదలతో పనిచేసేవాడి యొక్క లక్షణాలు ఉన్నాయి. తర్వాత గాంభీర్యంగా ఉంటాడు. ఎక్కువగా వీళ్ళు జల తీరాలు, నదీ పరివాహ ప్రాంతాలలో కానీ, సముద్ర తీరాలలో కానీ, జలాశయాల యందు కానీ కొద్ది అలాంటి దాంట్లో వీళ్ళు నివసించే యోగాలు అంటే ఇల్లు కట్టుకుని ఉండేటువంటి యోగాలన్నీ బాగానే ఉన్నాయి. పౌర్ణమిలో అదే రోజు అదే లగ్నంలో పౌర్ణమి నాడు పుట్టినటువంటి జాతకం అనుకుందాం అనుకోండి, ఆ చంద్రుని యొక్క బలం సంపూర్ణంగా బాగా ఉంటుంది. సౌందర్యవతమైనటువంటి భార్య మూలకంగా ధనము, విభవము ఇవన్నీ బాగా కలుగుతాయి. తర్వాత సమవుజ్యమైనటువంటి జతగా ఉంటారు వీళ్ళు, ప్రజ్ఞావంతులుగా ఉంటారు, గొప్ప పదవులు. ముఖ్యంగా వీళ్ళకి సంగీత సాహిత్యాల యందు భార్యకు కూడా అభిరుచి ఎక్కువగా ఉంటుంది, ఈయనకు కూడా అభిరుచి ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనం ఆ పౌర్ణమికి అమావాస్యకు ఉన్నటువంటి లక్షణాలు. కానీ అమావాస్య నాడు చంద్రబలాన్ని కోల్పోతున్నాడు అంటే మాతృ సంబంధంగా కొన్ని విషయాలలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. కానీ మేషలగ్నంలో పౌర్ణమి నాడు పుట్టాడు అనుకుంటే, ఒకవేళ రవిచంద్రుడు సమసప్తకంలో ఉండి పుట్టినట్టయితే మాత్రం చాలా వరకు విశేషమైనటువంటి యోగంగా చెప్పబడుతున్నది. అలాగే వృషభ రాశికి తీసుకుంటే కూడా అది చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అది రెండు ఇంచుమించుగా పోతే ఇతనికి పౌర్ణమి వృషభ రాశిలో పౌర్ణమి నాడు పుట్టినటువంటి జాతక లక్షణాలలో చాలా వరకు సిస్టమేటిక్ గానే ఉంటాడు. ఇంటి వరకు సిస్టమేటిక్ గా ఉంటాడండి. సామాజికంగా చాలా మందితో కలగలుపుగా ఉండడం, కొద్దిగా వ్యామోహాలు ఎక్కువగా ఉండడం, కొద్దిపాటి బలహీనతలో దాన్ని ఆశ్రయించి ఉండడం ఇట్లాంటి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే మిథున లగ్నంలో అమావాస్య లగ్నం. అమావాస్య అంటే రవిచంద్రులు కలిసి మిథున లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా వరకు మంచి మంచి వస్త్రాలయాలు నడపడం, వస్త్రాలు తయారు చేసే దాంట్లో ఉండడం, వాణిజ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాహనాలు అంటే వీళ్ళంతా కొద్దిగా మెకానికల్ లైఫ్ లో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. గణకులు అంటే అకౌంటెంట్స్ గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే మిథున లగ్నంలో రవి ఉండి పౌర్ణమి నాడు చంద్రుడు ధనస్సులో ఉండగా, ధనస్సులో రవి ఉండి మిథునంలో చంద్రుడు ఉంటే మాత్రం ఘోరం అండి. మిథునంలో రవి ఉండి చంద్రుడు ధనస్సులో ఉంటే మాత్రము సత్కళత్రయోగము, ధనము ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. పరాక్రమవంతుడుగా ఉంటుంది. తర్వాత ఇతనికి కీర్తి ప్రశ్నలు చాలాగా ఉంటాయి. తర్వాత ఒకవేళ ఈ యొక్క యోగానికి పాపగ్రహ సంబంధం లేకుండా ఉంటే అనేకమైనటువంటి దైవ కార్యాలు ఇట్లాంటివన్నీ కూడా చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి. కొంతవరకు ఉంటే ద్వికళత్ర యోగము ఉండవచ్చు, లేదా పరస్త్రీ వ్యామోహం ఉండవచ్చు అని చెప్పుకోవడానికి వీలవుతున్నదండి. ఇక కర్కాటక లగ్నంలో అమావాస్య జననం కర్కాటక లగ్నానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. అదే పౌర్ణమి జననానికి కొంత విశేషంగా ఉంది. వీళ్ళు అన్నదాన సత్రాలు నడపడంలో కానీ, కొద్దిగా సామాజికమైనటువంటి గ్రహాలకు పరిశ్రమ దాంట్లో చేయడం ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళు ప్రజలకు హితవుగా, భార్యాభర్తలు హితవుగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి లక్షణాలు ఉంటున్నాయి. అలాగే సింహ లగ్నానికి రవిచంద్రులతో అమావాస్యతో కూడిన సింహ లగ్నంలో పుట్టినటువంటి వారి యొక్క లైఫ్ లో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది అండి. కానీ పౌర్ణమితో కూడినటువంటి జాతకంలో కొంతవరకు నెమ్మదిగా ఉంది. అయితే వీరికి వారి యొక్క పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు ఉంటాయండి. సామాజికంగా గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి. ఇక కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారి జీవితంలో అనేక శ్రమలు చేస్తారు కానీ కౌంటబుల్ కాదు. అందులో ముఖ్యంగా భాద్రపద బహుళ దశమి నుంచి అమావాస్య వరకు ఒకవేళ జననం అయితే చాలా విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి స్థితి, జీవితం కొంతవరకు వేదనాభరితంగా ఉండేటువంటి లక్షణం కనబడ్డదండి నాకు. సహజంగా నేను ఒక 5-6 మంది ఒక జీవితాలను పరిశీలించినాక నాకు ఎందుకో ఆ థాట్ ఎక్కువగా భాద్రపదమైంది. సోమనాథ్ గారు ఈ టైటిల్ పెట్టినాక అన్ని విషయాలు ఆలోచించిన, నా దగ్గరకు వచ్చినవన్నీ కూడా చూస్తే కొన్ని విషయాలు ఇట్లా బోధపడుతున్నాయి. తులా రాశిలో మీరు రవి నీచ అనుకోకండి. తుల లగ్నానికి జాతక చక్రంలో గోచారంలో నీకు నీచబడ్డా కానీ ఇక్కడ లగ్నాధిపతిగా అంటే లాభే చేతనుగే వక్త ధనవాన్ సాత్వికో జన
కావ్యకృ సమదృష్టిశ్చ నిత్యం విత్తాగమో భవేత్ అనే ఒక సూత్రం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే తులా లగ్నానికి లాభాధిపతిగా రవి లగ్నంలో ఉండడం, దశమాధిపతిగా చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల రవి యొక్క ప్రభావం ఇక్కడ చంద్రుడేమో రవితో కూడి బలహీనుడు అవుతున్నాడే అని అనుకోకండి, కొద్దిగా అవుతాడు, తప్పదు అది, ఎందుకంటే చంద్రుడితో కూడాడు. కానీ లాభాధిపతిగా లగ్నంలో ఉండడం వల్ల రవి బలహీనుడు కాకుండా విశేషంగా యోగించేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి. అతనిలో సామాన్యంగా రాజకీయ పరిజ్ఞానాలు, తర్వాత బాగా కష్టపడి సాధించేటువంటి లక్షణాలు, కీర్తి ప్రతిష్టలు అది బాగా కనబడతాయి. అలాగే తులా లగ్నంలో రవి చంద్రులు ఉండగా, చంద్రుడు సప్తమంలో ఉండగా అంటే మేషంలో ఉండగా రవి తులలో ఉండగా ఆ జాతకం కూడా చాలా విశేషమైన చెప్పాలి. వీరికి మహాధనవంతుల ఇళ్ళలో నుంచి వచ్చే కళత్రం లభిస్తుంది అని ఉందండి. అంటే కళత్ర మూలకంగా లాభాలు ఎక్కువగా ఆర్జిస్తారు. అదొక వృశ్చిక లగ్నానికి కూడానండి, అటు సామాజిక సంగీత సాహిత్యాల వృశ్చిక లగ్నానికి చూడండి, భాగ్యాధిపతి లగ్నం అవుతాడు, దశమాధిపతి లగ్నంలోకి వస్తాడు. పున్నమ వృశ్చిక లగ్నానికి అమావాస్య జననం కన్నా వృశ్చిక లగ్న పౌర్ణిమ జననం విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించేటువంటి యోగాలు ఉన్నాయి. వీరు అన్ని రంగాలలో సమబుద్ధిగా, భార్యాభర్తలు సమబుద్ధిగా సంగీత సాహిత్యాల యందు అన్నిటి యందు కూడా సమబుద్ధిగా ఉండి అశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, అశేషంగా అంటే వారి సంతానం అన్ని బాగా ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉందండి. అది వృశ్చిక రాశిలో పౌర్ణమి రోజు జన్మించినట్టయితే వృశ్చిక లగ్నంలో. అలాగే ధను లగ్నానికి వచ్చినప్పుడు అమావాస్య జననం పర్ఫెక్ట్ ఉందండి, పౌర్ణిమ జననం చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇక్కడ ఏమిటి ఇబ్బందికరం అంటే పరాధీనతలో ఉంటాడు, భార్య ఆర్జిస్తే తప్ప తాను జీవనం గడవదు, ఇదమత్తంగా ఇది అని నిర్ణయించుకోలేని స్థితి ఉంటుంది. ఎంతో కొంత అక్కడ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఆ లైఫ్ లో, వారి యొక్క పర్సనల్ లైఫ్ లో. మకరానికి వచ్చినప్పుడు కూడండి, మకరానికి అమావాస్య జననం బాగా ఉంది, పౌర్ణిమ జననం కొంతవరకు మెరుగ్గా ఉంది. ఇక కుంభరాశికి వచ్చే వరకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. అంటే వీళ్ళంతా సామాజిక కీర్తి ప్రకారం వ్యక్తిగత జీవితంలో కొద్దిగా ఇబ్బంది. మీన రాశికి వచ్చే వరకు కూడా ఇంచుమించుగా ఇవన్నీ. అయితే దీంట్లో నాకు తెలిసినంత వరకు, నేను గ్రహించినంత వరకు, కొంత విషయ పరిశీలన చేసినంత వరకు ఏమిటంటే చాలా వరకు ఈ పౌర్ణమి జననాలలో ఉన్నటువంటి అన్ని లగ్నాలలో ఎక్కువగా ధనుస్సు, తర్వాత వృషభం, ఇవి పక్కకు పెట్టేస్తే స్త్రీ మూలక మాతృ సంపదలు, పితృ సంపదలు, వీటి మూలకంగా అశేషమైనటువంటి స్థిరచరాస్తులు ఆర్జించుకునేటువంటి లక్షణాలు ఉన్నాయి. స్వయం కృషితో కూడా రాణించేటువంటి లక్షణాలు ఉన్నాయి. సత్కళత్రాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభానికి పౌర్ణమి నాడు పుట్టిన వారికి సత్కళత్ర యోగం బాగా ఉందండి. ధనము, ధాన్యము ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. అయితే వీరికి కొద్దిగా సామాజికంగా ఇల్ ఎఫెక్ట్స్, ఇతరుల యొక్క దాంట్లో కూడా కొంత పోతారు, వీల్ ట్రాఫిక్ లో కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ సూచన ప్రాయంగా చెప్పినాయి, ఇదంతా యథార్థంగా చెప్తున్నది కదా, ఇదంతా సూచన ప్రాయంగా. అయితే దీనికి మనము యోగాలు కూడా చూడాలి. అమావాస్య జననం అన్నప్పుడు మాత్రం మీరు అది శనివాల కుహువా నిండా అమావాస్యకు సంబంధించిందా, 6 భాగాలు చేస్తే ఏ భాగాలు జననం అయింది, అది ఎలా ఉంది చూసుకున్న తర్వాత ఏమేమి యోగాలు ఫామ్ అవుతున్నాయి అక్కడ. శుభవేశ వేసి యోగము, తర్వాత అధియోగాలు కూడా చూసుకోవాలి, ఉభయచరి యోగాలు కూడా చూసుకోవాలి దీనికి. తర్వాత ఇట్లా చాలా వరకు కొన్ని యోగాలను చూసుకొని, ఎందుకంటే మిగతా గ్రహాల సముదాయాన్ని కూడా చూసుకున్న తర్వాత అప్పుడు అమావాస్యకు సంబంధించినటువంటి విషయాలను కొన్ని చూసుకోవాలి. కొన్నిట్లో నిర్బంధంగా జాతకుడికి అంటే అల్పాయుషులు ఉండేటువంటి జాతకాలు కూడా ఉన్నాయి. మొన్న జాతక చక్రం బాగానే ఉండిందండి, పోయిన అమావాస్య నాడు పుట్టిన జాతకం. అన్ని చక్రం బాగానే ఉండింది, కానీ నేను ఏం రాయాలంటే ఏం రాయను, ఓ 1 నెల రోజులు కానన్నాను. అది సరిగ్గా 15వ రోజు 16వ రోజు ఏదో చిన్న అవాంతరంతో ఆ శిశువు మరణించడం జరిగింది. అప్పుడు నేను చూస్తే ఈ అమావాస్య జననం గడియలలో చూస్తే ఆ యొక్క దోషం కనబడ్డది. అప్పుడు ఎన్ని యోగాలు బాగున్నా కానీ మనం చెప్పేటట్లేదు, ఎందుకంటే బాలారిష్టాలు అధిగమించాలి కదా. కాబట్టి ఇక్కడ అమావాస్య జనన జాతకులకు బాలారిష్టాలు అధికంగా ఉంటాయి, అదొకటి గమనించాలి. తర్వాత నక్షత్ర బలాలు ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఒక చిన్న సూత్రం ఉందండి, ఒక్క నిమిషం.
సాదృష్టేందు సినీవాలి, అది సూత్రం అండి. సాదృష్టేందు, ఇందు అంటే చంద్రుడు. సాదృష్టేందు సినీవాలి, సినీవాలికి చంద్రుడు కొద్దిగా కనిపిస్తాడట. సాదృష్టేందు సినీవాలి, సా నష్టేందు కళాకుహు అంటే కుహుకు మాత్రము ఆ దృష్టి లోపం, చంద్ర దృష్టి తగ్గుతుందట. ఇది ఒక సూత్రం. కుహుకు సినీవాలికి ఏంటంటే సా దృష్టేందు సినీవాలి, సా నష్టేందు కళాకుహు. తర్వాత రాకాపూర్ణ సుధాకరే. ఇక్కడ రాకాపూర్ణ సుధాకర్ అంటే నిండు పున్నమా. మనకు నిండు పున్నమ మీద ఎన్ని పాటలు ఉన్నాయా ఎవరు చూడ. అందులో కార్తీక పున్నమ అని రాకా సుధాకర్ అనే దానికి కూడా ఒక యోగం ఉంది. కావ్యాలు రాసే వాళ్ళంతా కూడా ఆ పౌర్ణమి కార్తీక మాసంలో శరత్కాల చంద్రుని మీదనే ఎక్కువగా సినిమా పాటలు కానివ్వండి, కావ్యాలు కానివ్వండి, అవన్నీ. నిండు పున్నమి వెన్నెల అనే పాట కూడా ఒకటి ఉంది కదా మాట. ఇవన్నీ ఏంటంటే ఆకాశం నిర్మలంగా ఉంటుంది, పరిపూర్ణంగా చంద్రుని యొక్క బింబాన్ని మనం చూడగలుగుతాం. ఇవన్నీ కూడా. దర్శ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సూత్రం. దర్శ సూర్య ఎందు సంగమ. దర్శ అంటే ఏంటి? సూర్య ఎందు సంగమ, అమావాస్య. దర్శ అంటే అమావాస్య. పౌర్ణమిని కూడా పౌర్ణమాసి అంటారు. పౌర్ణమాసి అంటే అమావాస్య కాదు అక్కడ. పౌర్ణమాసి అంటే నిండుకున్నమా అనేది అది సంస్కృత పదము. దర్శ సంస్కృత పదము. అందుకే శివుడికి మనం మహాన్యాసం చేసేటప్పుడు దర్శ పూర్ణేందు మాస, దర్శ పూర్ణమాస అంటే ఇక్కడ పూర్ణమ తర్వాత అమావాస్య అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా కొన్ని సూత్రాలు మనం ఉటంకించుకుంటుంటే మనకు కొద్దిగా తొందరగా ఒకటి తెలిసిపోతుంది. ఇంకొకటి విషయంలో ఇప్పుడు చాలా ప్రజెంటేషన్స్ అన్ని చేస్తున్నారు, కానీ సూర్యగమనం చంద్రగమనంలో ఉన్నటువంటి విషయాలు నేను కొద్దిగా సాంప్రదాయంగా మాట్లాడుతున్నాను. నాకు పెద్దగా పరిజ్ఞానం లేదు. అసలు అమావాస్య నాడు మీరు ఒక దగ్గర చూడండి, ఒక 40-45 ఘడియలు అంటే ఘడియన్నర పొద్దుతోనే వీళ్ళిద్దరు సన్సెట్ మూన్ సెట్ ఒకటే దగ్గర అవుతారు అమావాస్య నాడు. రైజింగ్ కూడా అంతే తేడాతాడు వస్తారు. కానీ ఈయన వేగం ఎక్కువయ్యే వరకు ఇక్కడ ఏమవుతున్నది అంటే పూర్ణిమ నాడు సన్ రైజు సన్సెట్, మూన్ రైజ్ మూన్ సెట్ చూడండి 10:30 గంటల తేడా ఉంది. ఈ వ్యత్యాసంతో మనకు పౌర్ణిమ చంద్రుని యొక్క అవన్నీ మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు కొంతవరకు అయితే మనకు ఇప్పుడు పగలు చంద్రుడు కనబడాడు కదా మనకు. సూర్యుడు సెట్ అయినాక చంద్రుడు కనబడుతున్నాడు కాబట్టి అది మనం చూసుకుంటాం నిదర్శనం. కానీ మీకు అమావాస్య సన్సెట్ మూన్ సెట్ ఒకటే 40-45 నిమిషాలతోటి సెట్ అయిపోతున్నారు. రైజింగ్ కూడా ఇంచుమించు అదే రేగులు అవుతున్నారు. ఈయన వేగం ఆయన వేగం వేరే అక్కడ వచ్చే వరకు. అందుకే పాడిమిన అమావాస్య నాడు అది ప్రతిపది నాడు కనబడిన చంద్రుడు విజయనాడు కనబడ అంటారు. పాడిమి నాడు కనబడిన చంద్రుడు విజయనాడు కనబడ, ఎక్కడ దాక్కుంటాడు ఆయన ఎట్లయినా బయటపడతాడు అని కూడా ఒక సామెత ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇక్కడ పూర్ణిమ అమావాస్యల విషయంలో కూడా అమావాస్య నాడు కూడా కొన్ని యోగాలు ఏర్పడతాయి. కానీ అది నిండు అమావాస్యకు సంబంధించింది అయినప్పుడు అమావాస్య ఘడియలు, ఆ జనన ఘడియల కాలంలో అమావాస్య ఘడియలు ఏ భాగంలో ఉన్నాయని చూసుకొని వాటి మీద ఒక నిర్దిష్టంగా పెట్టుకోవాలి. అన్ని కూడా 6 భాగాలు. చతుర్దశి కూడా అలాంటిదేనండి, బహుళ చతుర్దశి. దాన్ని 6 భాగాలు చేసి చూసుకోవాలి. అమావాస్యను 6 భాగాలు చేసి చూసుకోవాలి. సినీవాలి జననానికి ఏం చెప్పారంటే, అయ్యా సినీవాలి నాడు ఎవరింట్లోనైనా పాడి పరిశ్రమ ఉన్నవాడింట్లో ఆవు గాని గేదె గాని వినినట్టయితే వారింట్లో ఉండి దాసీవారు పనిచేసిన వాళ్ళని విడిచిపెట్టమని చెప్పిండు. ఎందుకో మరి అది అంత ఘోరం ఏంటో అంటే శాంతులు ఎక్కువ చేసుకోమని అర్థం. వీటన్నిటికి కూడా శాంతి ప్రక్రియలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పడంలో దాని ఉద్దేశమై ఉందండి. విడిచిపెట్టమంటే ఏమి విడిచిపెడతాం? అమావాస్య నాడు పారే. అందుకే కొంతమంది అట్లా ఏమన్నా ఉంటే భిక్షపతి ఎల్లయ్య పుల్లయ్య అని వాడు ఇస్తారులో పెట్టి పెంట మీద వేసి వచ్చి మళ్ళీ తెచ్చుకుంటాడు. ఏమిరా అంటే వాడి పేరు విస్తారు అని పేరు పెట్టాడు. అంటే ఇవన్నీ ఎవరికి జరుగుతున్నాయంటే పూర్వకాలంలో కానీ ఇప్పుడు కూడా ఇప్పటికి ఆ తంత్రం అంతా కూడా ఈ చతుర్దశి అమావాస్యలో జనమైన వాళ్ళకే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ బాలారిష్టాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కొద్దిగా జ్యోతిష పరిజ్ఞానాన్ని పెంచుకునేవారు, జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసేవారు, జాతక భాగాన్ని తెలియజెప్పాలనుకునేవారు వివిధ విషయాలను వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగితే బాగుంటుందని ఉద్దేశము. ఇది నాకు ఉన్నటువంటి అభిప్రాయం తెలియజేశాను.
అందరికి కూడా శుభం. ధన్యవాదాలు గురుగారు. చాలా మంచి విషయాలు, ముఖ్యంగా విద్య నేర్చుకునే వాళ్ళ కొరకు చాలా మంచి విషయాలు చెప్పారు. అమావాస్యకి, దర్శ అమావాస్యకి, కుహు, తర్వాత శనివాలి తేడాలు కూడా వస్తున్నాయి. మంచి విషయాలు తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇందిరాల రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు చెయ్యెత్తారు, ఏమైనా చెప్తారా? సురేష్ కుమార్ గారు, నమస్కారం సార్. చెప్పండి. అదే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి. లేదు గురుగారు, సారీ. ఓకే ఓకే, చెయ్యెత్తుంది అందుకోసం. సురేష్ కుమార్ గారు నమస్కారం. ఓకేనండి, అదే ఆయన చెప్తారు. ఓకే, స్క్రీన్ షేర్ చేసి. ఓకే, సో ఓకే, యాక్చువల్గా ఫండమెంటల్ క్వశ్చన్స్, అసలు పూర్ణిమ అంటే ఏంటి, అమావాస్య అంటే ఏంటి? సో మనం దీని అంటే మన యొక్క టాపిక్ యాక్చువల్గా హారోస్కోప్స్ మీద ఏంటి ప్రభావం, కానీ ఇది తెలుసుకోవాలంటే మనం టెక్నికల్గా ఇది ఏంటో తెలియాలి. సో టెక్నికల్గా అది తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. సో పూర్ణిమ అంటే ఏంటి, అమావాస్య అంటే ఏంటి? అంటే తిథి. ఓకే, ఈ రెండు తిథి. అసలు తిథి అంటే ఏంటి? అసలు తిథి గురించిన అంటే తిథి అనే పదం స్థితి అనే పదం నుంచి పుట్టినట్టుంది. అంటే ఇట్ టెల్స్ అబౌట్ ద స్థితి, అంటే మన పరిస్థితి తెలుసుకోవాలంటే గ్రహాల స్థితి తెలుసుకోవాలి. సో స్థితి తెలియాలి, అది ఇంపార్టెంట్. తర్వాత అసలు ఏంటి, సరే ఇంతకీ తిథి అంటే ఏంటి? తిథి అంటే యూనిట్, అంటే ప్రమాణము, అంటే ఏదన్నా కొలవటానికి ఉపయోగపడేది. సరే ఇక్కడ ఏం కొలుస్తున్నాం అన్నది చూద్దాం. సరే ఇక్కడ ఏం చెప్పారంటే ఇది సంపదని పెంచుతుంది అని చెప్పారు. వారం యొక్క నాలెడ్జ్ ఆయుష్ని, తిథి యొక్క జ్ఞానము సంపదని పెంచుతుందని చెప్పారు. సరే మనం ఫిజిక్స్ లో చూస్తే ఏదన్నా కొలవాలి అంటే ముఖ్యంగా ఇవి వాడతాం. మనం ఫస్ట్ ఇంటర్లో చదువుకుంటాం అన్నమాట, ప్రమాణాలు, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. దాంట్లో ఫిజిక్స్ లో లెంత్, మాస్, టైం, వీటిని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. ఏది కొలవాలని వీటినే వాడతాం. మిగతా అన్ని డిరైవ్డ్ యూనిట్స్ అనమాట. మీరు స్పీడ్ తీసుకోండి, స్పీడ్ అంటే లెంత్ బై టైం, కాబట్టి దీని నుంచే వస్తుంది, అది డిరైవ్డ్. ఆస్ట్రానమీలోను ఆస్ట్రాలజీలోను మనం ఫండమెంటల్ యూనిట్స్ కింద ఏం వాడతాం అంటే ఇక్కడ ముఖ్యంగా వాడే యూనిట్స్ లెంత్, డిగ్రీ, టైం. ఓకే, మరి తిథి అన్నది లెంత్ను కొలుస్తుందా, టైంను కొలుస్తుందా అన్నది ప్రశ్న. సరే ఇప్పుడు ఇప్పుడు మనం సపోజ్ మనం పూలు కొనడానికి వెళ్ళాం అనుకోండి. ఆ పూలు వాడు ఏం చేస్తాడు, మూరతో కొలుస్తారు. మూర అనేది క్యూబిక్ అంటాం, అది కొలిసే వ్యక్తి బట్టి మారిపోతా ఉంటుంది కదా, అందుకని స్టాండర్డ్ కావాలన్నాం. అట్లాగే 3 వచ్చినాయి, సెంటీమీటర్, సిజిఎస్ అని, ఎఫ్పిఎస్ అని, ఎంకేఎస్ అని, తర్వాత స్టాండర్డ్ ఎస్ఐ అని చెప్పి పెట్టారు. అట్లాగే సరే టైంని కొలవటానికి అట్లా స్టాండర్డ్స్ వచ్చినాయి. మరి మన వాళ్ళు ఏం చేశారు ఆస్ట్రాలజీలో అంటే, మన వాళ్ళంతా మన శరీరానికి న్యాచురల్ గా ఉండేవి పెట్టారు. ఇప్పుడు ప్రాణ అని చెప్పి, ఫుట్, పాదం అని చెప్పి, పాదంతో కొలిచేది అన్ని ఇటువంటి యూనిట్స్ పెట్టారు. సరే అట్లాగే ఇప్పుడు మనం టైంని కొలవటానికి, మనం ఫస్ట్ టైంని కొలవటానికి హవర్ అన్నది పుట్టింది కదా, ఫస్ట్ అవర్స్ తో కొలిసేవాడు. తర్వాత సైంటిస్టులు ఏమనుకున్నారంటే ఇది పెద్దది, ఇది కొంచెం దీన్ని నిశితంగా తగ్గిద్దాము అంట. సరే నిశితంగా కొలిసేదాన్ని మినిట్స్ అన్నారు. మినిట్ అంటే ఏంటంటే అర్థం మైన్యూట్ అని, మైన్యూట్ గా అంటే చాలా చిన్నగా, చాలా లోతుగా, నిశితంగా పరిశీలిద్దాం అని. ఆడి తర్వాత మినిట్ కూడా చేశాక అరే మినిట్ కూడా సరిపోవట్లేదు, ఇంకా నిశితంగా కావాలన్నారు. మరి నిశితం ఇంకా మైన్యూట్ గా ఏంటిది, దాన్ని ఏమన్నారంటే సెకండ్ మైన్యూట్ అన్నారు. ఈ సెకండ్ మైన్యూట్ మనకి కాలక్రమేణా ఈ సెకండ్ మైన్యూట్ సెకండ్స్ అయిపోయినాయి అన్నమాట.
ఇట్లాగా సెకండ్స్ అయిపోయాయి. సరే, తర్వాత ఇట్లాగా ఓహో ఇట్లా కాదు, మన మినిట్స్ సెకండ్స్ ఇట్లా కాదు, ఇంకా సూక్ష్మంగా చూడాలంటే ఏంటి అని చెప్పి ముఖ్యంగా కొలిసే యూనిట్ కి కొంచెం సింబల్ యాడ్ చేయటం మొదలెట్టారు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిలో ఉల్లిపాయలు కావాలని కిలో అన్న పదం ఇప్పుడు గ్రామ్ని మనం మాస్ని కొలవడానికి వాడతాం, దాని ముందు కిలో చేర్చారు. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కిలో అంటే 10³ అనమాట, 1000. మెగా అంటే ఇంత. మరి దీన్ని మనం మెగా ఉల్లిపాయలు అంటే ఇన్ని. మరి మెగా స్టార్ అంటే కొలవచ్చా? ఒకళ్ళ నటనని కానీ ఒకళ్ళ దానిని మనం కొలిస్తే ఏమవుతుంది, ఇంతకన్నా పెద్దగా అయిన యూనిట్ దీన్ని ఇది చేస్తుంది. కాబట్టి చేంజ్ అయ్యే వాటిని కొలవలేము. అందుకనే బహుశా వాళ్ళు తర్వాత మార్చుకొని ఆ సూపర్ స్టార్ అటువంటి రెబల్ అంటే ఎప్పటికీ మారని వాటిల్ని క్వాంటిఫై చేయని వాడారు. సరే, ఇంకా తిరిగి వస్తే ఇంకా మూన్స్ రెవల్యూషన్ 27 రోజులు పడుతుంది కదా. అచ్చు చుట్టూ తిరగడానికి అప్రాక్సిమేట్ గా మీరు స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే 360/27 13 degrees వస్తుంది. అట్లాగే సూర్యుడిని అంటే జియోసెంట్రిక్ గా తీసుకుంటే 365. హలో, సో ఎలా ఉందిరా నీ కొంట్లో? సో ఈ అంటే అమ్మా ఎవరో మ్యూట్ చేసుకోవాలి, మీరు మాట్లాడేది వినిపిస్తుంది అన్నది. ఓకే, సో మూన్ యొక్క ఇట్లా అంటే ఇప్పుడు రిలేటివ్ టు సన్ మనం మెజర్ చేస్తే 12 degrees అన్నమాట. అందుకని మనం ఏం చేస్తాం, ఇది అంటే సూర్యుడి నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉందో మనం చెప్తాం. ఇప్పుడు ఒక కార్ వెళ్తుంది, ఇది ప్రయాణం చేస్తుంది, ఇంకోటి వెళ్తుంది. సో వీటి యొక్క రిలేటివ్ ఇది మనం చెప్తాం అన్నమాట. సో అందుకని ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది 12 degrees. సో ఇది అనేది ఏంటంటే ఇట్స్ లాంగిట్యూడినల్ యాంగిల్ సన్ కి మూన్ కి మధ్య 12 degrees. ఇది ఏమవుతుంది, ఇది అప్రాక్సిమేట్ గా ఇది చేంజ్ అవుతా ఉంటుంది. అంటే ఇంకా 19 గంటల 59 నిమిషాల నుంచి 26 గంటల 40 నిమిషాల వరకు మారుతూ ఉంటుంది. ఎందుకు మారుతుంది అన్నది చూద్దాం. ఎందుకు మారుతుందంటే కెప్లర్ సిద్ధాంతాలు అని చెప్పి ఉంది. ఈ కెప్లర్ యొక్క ఫస్ట్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఇప్పుడు అదే కనుక ఈ సర్కిల్ షేప్ లో ఉందనుకోండి ఏమి ప్రాబ్లం లేదు, కానీ సర్కిల్ లా లేదు. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే కెప్లర్ సిద్ధాంతం, ఇది దీర్ఘవృత్తాకారంలో ఉంది అని చెప్తుంది. ఎలిప్టికల్ ఆర్బిట్ అన్నమాట. ఎలిప్టికల్ ఆర్బిట్ మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. అంటే సెంటర్ లో ఉండడు సూర్యుడు, ఇక్కడ కానీ ఉంటాడు, ఫోకల్ పాయింట్స్ లో ఉంటాడు. ఇట్లా ఫోకల్ పాయింట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఫస్ట్ లా అది చెప్తుంది ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని, సూర్యుడు ఫోకస్ దగ్గర. సెకండ్ లా ఏం చెప్తుందంటే, ఇట్లా వెళ్ళేటప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ ప్లానెట్ ఇక్కడ తిరుగుతుంది అనుకోండి, దీని నుంచి మీరు ఈ ఇక్కడ సూర్యుడికి ఇక్కడ దీన్ని ఒక లైన్ గీసి కలిపారనుకోండి, ఈ లైన్ మీరు ఒక టైం తీసుకుంటే ఇది ఎంత, సపోజ్ ఇది ఇట్లా వచ్చింది ప్లానెట్, ఇది స్వీప్ చేసే ఏరియా అంటే అది ఊడ్చేటటువంటి వైశాల్యం ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూడొచ్చు. ఈ వైశాల్యము అట్లాగే అదే 4 రోజులు తీసుకున్నారు, ఇక్కడ వైశాల్యం ఎప్పుడు సమానంగా ఉంటుందని చెప్పారు. అంటే దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందంటే, సూర్యుడికి ఇక్కడ ఉన్నప్పుడేమో చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, స్పీడ్ ఇక్కడ ఉన్నప్పుడు స్పీడ్ పెరుగుతుంది, ఇక్కడ ఉన్నప్పుడు స్పీడ్ తగ్గుతుంది. అంటే ఇక్కడ చాలా స్లోగా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక యానిమేషన్ లో చూడొచ్చు. ఇక్కడ ఇది ప్లానెట్ అనుకుంటే చూడండి, ఇక్కడికి వచ్చేపాటికి ఏమో దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, దూరంగా ఉన్నప్పుడు స్పీడ్ తక్కువ ఉంటుంది, దగ్గరికి వచ్చే కొద్ది స్పీడ్ పెరిగిపోతుంది. ఎందుకంటే అది ఊడ్చేటటువంటి వైశాల్యం ఈ కెప్లర్ సిద్ధాంతం ప్రకారం సమానంగా ఉండాలి. అందుకని దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తేడాలు వస్తుంది. ఇది 2 రోజులు వస్తుంది, సో అది అట్లాగ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, తిథి క్షయం అంటాం. తిథి క్షయం ఎందుకు అవుతుంది, ఇక్కడ
ఇక్కడ పెరిజీ అని చెప్పి చెప్తాం. ఇక్కడ 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 వాడే పదం ఏంటంటే దీన్ని ఎపిహీలియన్ ఇది అంటారు. మనం ఇక్కడికి వచ్చేపాటికి భూమి చుట్టూరా తిరుగుతుంది కాబట్టి పెరిజీ అంటారు. ఇక్కడ తిదిక్షయం ఏర్పాటు అవుతుంది, ఎందుకంటే స్పీడ్గా వెళ్తుంది కదా. ఇక్కడ స్లోగా వెళ్ళటం వల్ల ఇది వృద్ధి జరుగుతుంది అనమాట. అంటే సో ఇది సరే, ఇది 12 డిగ్రీలు మనం ఇది చూసాము. అట్లాగే దగ్గరలో ఉన్నప్పుడు ఇట్లాగా ఈ 12కి వెళ్ళేటప్పటికి ఇట్లా ఫుల్ మూన్, అమావాస్య, పూర్ణిమలు ఫామ్ అవుతాయి. సరే, ఇదంతా సిద్ధాంత భాగం. మరి ఫలిత భాగానికి వస్తే దీన్ని మనం ఎట్లా అప్లై చేయొచ్చు, ఒక 2 పాయింట్స్ చెప్తాను. తిది భూత అంటే ఎలిమెంట్స్ అన్నమాట. ముఖ్యమైన తిది భూతం ఏంటి? ఆపస్, వాటర్ ఎలిమెంట్, జలం. సో ముఖ్యంగా ఈ తిది అంటే ప్రిడిక్షన్ లో మనం ఎట్లా వాడచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను. సో ఆపస్ కదా, ఈ జలం ఏం తెలియజేస్తుంది? ఎమోషనల్ స్టెబిలిటీ, సంతోషం, మిగతా వాళ్ళతో ఉండే రిలేషన్షిప్స్, ఇవి తెలియజేస్తుంది. దీన్ని మనం ఎట్లా అప్లై చేయొచ్చు మన ప్రెడిక్షన్స్ లో? సపోజ్ ఒక వ్యక్తి పుట్టిన అది చెప్పడానికి ముందు ఇప్పుడు ఇదే తిథిని ఒక 5 ఈ కేటగిరీస్ చేశారు. ఆ కేటగిరీస్ లో ఏమన్నారంటే వీటిని 1, 6, 11 తిథిని నందా తిథులని, భద్రా తిథులు అని చెప్పారు. మరి ప్రతి ఈ కేటగిరీ కూడా ఒక భూత ఉందన్నమాట. సో ఈ సబ్బూతాస్ కి ముఖ్యమైన తిథికి ఉన్న భూత ఏంటి? అది జలం అనుకున్నాం కదా. ఇప్పుడు మీరు చూడండి, ఒక వ్యక్తి 1, 6, 11 తిథుల్లో పుట్టాడు అనుకున్నా, అంటే నందా తిథిలో పుట్టే అతని యొక్క ఏమవుతుంది? అతని యొక్క భూత ఏంటిది? అగ్ని. కానీ మనం మెయిన్ గా తిథి చెప్పుకుంది ఏంటిది? జలము. ఇప్పుడు అగ్నికి జలముకి ఉన్న రిలేషన్ చూడండి. రిలేషన్ చూస్తే ఏమవుతుంది మీకు? ఇప్పుడు చూడండి, ఒక చిన్న మీరు ఒక ప్రెడిక్ట్ చేయొచ్చు వాళ్ళ రిలేషన్షిప్. అప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? రిలేషన్షిప్ తీసుకున్నాం అనుకోండి. జలం ఏం చెప్పుద్ది? ఎక్కువగా రిలేషన్షిప్ ని కోరుకుంటుంది. ఇప్పుడు నంద ఏమవుతుంది? అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? రిలేషన్షిప్ ని ఇది చేస్తే. జలం ఏమవుతుంది? వేడి చేస్తే కొంతసేపటికి ఆవిరైపోయి ఏం ఉండదు అక్కడ. సో నంద ఏం చేస్తుంది అంటే హీటప్ చేసి ఎమోషనల్ బాండ్ వీళ్ళు ఇది చేస్తారు. తర్వాత అట్లాగే భద్రాతిథి ఏం చేస్తుంది? వీళ్ళు పృథ్వీ అంటే ఏంటి? వీళ్ళు రిలేషన్షిప్ కి మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కాబట్టి వీళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ కోరుకుంటారు. అట్లాగే వీళ్ళు సంబంధాలని చాలా కాలం మెయింటైన్ చేస్తారు, భద్రాతిథి. అదే జయాతిథి తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు ఇక్కడ ఆకాశం, ఇది కూడా జయాతిథి. ఆకాశం ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది కదా. సో వీళ్ళు కూడా రిలేషన్షిప్స్ కి వాల్యూ ఇస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. సరే, రిక్త ఏంటి? మళ్ళీ వాటర్. మనం ఏం తీసుకున్న జలం, అది తిది, అది వాటర్, ఇది వాటర్. 2 వాటర్ అయ్యేపాటికి ఏమవుతుంది అనమాట? ఎక్కువగా రిలేషన్షిప్ కోరుకోవటం అన్నది ఇదవుతుంది. తర్వాత అంటే రిలేషన్షిప్ ని వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు అనమాట. అంటే ఎక్కువగా రిలేషన్షిప్ లో సెక్యూరిటీని చూస్తారు. పూర్ణ తిది ఓకే. సో పూర్ణ ఏమవుతుందంటే వీళ్ళకి స్టడీ రిలేషన్షిప్స్ కావాలి, లేకపోతే వీళ్ళు వరి అవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, తర్వాత దీంట్లో కూడా ఈ ఎగ్జాంపుల్లో వస్తుంది. సో దగ్ధ రాశీస్. ఇప్పుడు ఒక అంటే ఇది ట్రాన్సిట్ లో అప్లై చేయొచ్చు, ప్లస్ పుట్టిన వ్యక్తి యొక్క తిథి ప్రకారం ఈ ప్రెడిక్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దగ్ధ అంటే ఈ తిథిలో పుట్టే ఇది దగ్ధ రాశి అని చెప్పారు. మరి దీన్ని ఎట్లా అప్లై చేయొచ్చు చూద్దాం. ఇది ప్రిన్సెస్ డయానా యొక్క చార్ట్ అండి. ఈ ప్రిన్సెస్ డయానా చార్ట్ లో చూస్తే మీకు ఇక్కడ 7th హౌస్ లో శుక్రుడు ఉన్నారు, అంటే మాలవ్య యోగం ఉంది కదా. అంటే రిలేషన్షిప్స్ బాగుండాలి, కానీ ఈవిడికి రిలేషన్షిప్స్ ప్రాబ్లమాటిక్ అయింది.
ఎందుకని ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్నాం, చతుర్థి నాడు పుట్టింది కదా ఈవిడ. ఎప్పుడు పుట్టింది? చతుర్థి నాడు పుట్టింది. రిక్త చూడండి ఇక్కడ, ఇది కూడా రిక్తది. సో చతుర్థి నాడు పుట్టే మన దగ్ధారాశిస్ ఏం చెప్పాము? టారస్ అండ్ ఎక్వైరస్ అన్నాం. సో టారస్ ఇస్ దగ్ధ, ఎక్వైరస్ ఇది కూడా దగ్ధ. సో ఈ రెండు దగ్ధ అన్నమాట. ఈ రెండు దగ్ధ అవడం వల్ల మాలవ్య యోగం ఇక్కడ ఫామ్ అవుతున్నా కానీ రిలేషన్షిప్స్ సఫర్ అయింది. అట్లాగే ఇంకొకటి చూడండి ఇక్కడ, ఇక్కడ ఇది కూడా దగ్ధ రాశి అయింది. దగ్ధ రాశి అయితే మరి ఇక్కడున్న ప్లానెట్స్ కాకపోతే కేతు రెట్రోగ్రేడ్ అవడం వల్ల ఇది బాగానే పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా కొన్ని దగ్ధకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి. సో కేతు బాగానే ఉంది, కానీ ఇక్కడ మూన్ ఇంపాక్ట్ అవుతుంది. మూన్ ఇంపాక్ట్ అవటం వల్ల ఏమవుతుంది అనమాట, వీళ్ళు డైవర్స్ తీసుకున్నప్పుడు రిజెక్షన్ కి లోన్ అవటం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. తర్వాత స్టెప్ మదర్ నుంచి కూడా ప్రాబ్లం ఫేస్ చేసింది. సో ప్రిన్సెస్ డయానాకి ఇన్స్పైట్ ఆఫ్, అంటే ఇప్పుడు మనం నార్మల్ చార్ట్ చూడొచ్చు, కానీ ఓన్లీ ఈ ఒక్క పాయింట్ ని చూసి ఆవిడ పుట్టిన తిథి ఏంటి, ఆ తిథి వల్ల దగ్ధ రాశి ఏంటి అని చెప్పి మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. అందుకని ఏ ఒక్క చిన్న పాయింట్ ని మనం మిస్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఎక్కువగా డేటాని తీసుకొని చేయాలి. అది తర్వాత అమావాస్య నాడు అంటే ఎప్పుడు జనరలైజ్ చేయకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు అమావాస్య అనేది మీరు చూస్తే మన ప్లానెటరీ మోషన్ లో కొత్తది స్టార్ట్ అవుతుంది. సో అమావాస్య ఒక కొత్త దాని మంచిది. అట్లాగే ఇప్పుడు సర్జరీ ఉందనుకోండి, పౌర్ణమి మంచిదా అమావాస్య మంచిదా? ఇప్పుడు పౌర్ణమి అప్పుడు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బ్లడ్ మీద. సో సర్జరీ చేసే వాళ్ళని అడగాలి ఎక్కువ బ్లడ్ పోతుందా లేదా అని. అదే అమావాస్య నాడు ఎట్లా ఉంటుంది సర్జరీ చేస్తే అని. సో ఇవన్నీ ఏంటంటే మనం ప్రాక్టికల్ గా చూసి దాన్ని కేస్ స్టడీస్ తీసుకొని చేయాలి. సో ఏది బ్యాడ్ కాదు, ఏది అమావాస్య నాడు పుట్టిన, ఇంకా చెప్పాలి అంటే అమావాస్య నాడు పుట్టినటువంటి సపోజ్ ఒక డాక్టర్ ఉన్నారు అనుకోండి, అమావాస్య నాడు పుట్టిన డాక్టర్ అయితే వాళ్ళ ప్రెడిక్షన్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్టేబుల్ గా ఆలోచించే రాస్తారు అన్నమాట. అది సార్ రైట్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం సురేష్ గోపాల్ గారు. తిథి గురించిన శాస్త్రీయమైనటువంటి అవగాహన కలిగించారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా మిత్రులు ఎవరైనా మన ఈ ఇతివృత్తం మీద చెప్పాలనుకుంటే తమ జ్యోతిర్వాణి వినిపించవచ్చండి. ఎంవి శర్మ గారు ఏదో 2 శ్లోకాలు చెప్తానన్నారు మళ్ళా. అయ్యా చెప్పండి గురుగారు. చెప్తా. అదే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇవి ఎందుకంటే దొరకవు ఈ శ్లోకాలు ఎక్కడ కూడా, అందుకని ఇది యోగ పారిజాతం అనే గ్రంథంలో సంగ్రహించినాడు. కృష్ణపక్షే చతుర్దశ్యాం ప్రసూతే షడ్విధం ఫలం. కృష్ణపక్ష దాని శ్లోకం చెప్పినాక మీకు చెప్తాను. కృష్ణపక్షే చతుర్దశ్యాం ప్రసూతే షడ్విధం ఫలం చతుర్దశీంచ షడ్భాగం కుర్యాత్ ఆదౌ శుభం స్మృతం. ద్వితీయే పితరం హంతి తృతీయే మాతరం తథా చతుర్థే మాతులం హంతి పంచమే భ్రాతృనాశనం షష్ఠే చ ధనహాని స్యాత్ ఆత్మనో వంశనాశనం తస్మాత్ సర్వ ప్రయత్నేన శాంతిం కుర్యాత్ విధానతః. వీటన్నిటికి కూడా వాటికి ఏం సూచించడో దాని దగ్గర చేయాలనేటువంటి శ్లోకంలో చతుర్దశాన్ని 6 విభాగాలు చేసి అందులో మొదటి భాగం అయితే మంచి శుభమనే ఫలితం ఉంది, ద్వితీయంలో పితరం, తృతీయంలో మాతరం, చతుర్థంలో మాతులం, పంచమంలో భాతృనాశనం, షష్ఠేచ ధనహాని లేదా అతని జాతకునికే ఇబ్బందులు ఉండవచ్చు. కాబట్టి వీటికి సరైనటువంటి శాంతి కర్మలు చేయమన్నట్టుగా ఇది ఒక శ్లోకము. తర్వాత అమావాస్యకు సంబంధించిన విషయంలో కూడా ఆమాయాం షట్సు భాగేషు జాతస్య ఫలమాదిశేత్ ప్రథమే ధనగండం స్యాత్ ద్వితీయే మాతరం తథా తృతీయే పితరం చైవ చతుర్థే భాతృనాశనం పంచమే గోకులం హంతి షష్ఠే చైవ నదోష భాక్.
అమావాస్యను 6 భాగాలు చేస్తే ఆఖరి భాగం శుభంగా చెప్పారు దీంట్లో. మిగతా దాంట్లో మాత్రం ఆ అంటే మొదటి భాగంలో ధనానికి సంబంధించిన విషయం, ద్వితీయం దానికి తల్లి, తృతీయం దానికి పితరం, చతుర్థం దానికి సోదరులు, పంచమం దానికి సంపదలు. గోకులం అంటే ఇక్కడ సంపదలు తీసుకోవాలి. ఆరోది మాత్రం నదోష భాగ్ అని ఈ విధంగా చతుర్దశి గడియలను కానీ అమావాస్య గడియలను కానీ జన గడియలు ఒక విధానంగా చూసుకొని దానికి మిగతా పుష్టి అదంతా చూసుకుంటే బాగుంటుంది. ఏది ఉన్నా కానీ దానికి కొంత చేయవలసినటువంటి శాంతులు కానీ అట్లాంటివి విధిగా చేస్తే బాగుంటుంది అనేది ఒక సూత్రం. అది ఏదున్నా మనం కొద్దిగా సాంప్రదాయ జ్యోతిషాన్ని కూడా అనుసరిస్తేనే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి. శుభం. ధన్యవాదాలు గురుగారు. 2 శ్లోకాలు చెప్పారు. అంటే ఒక ఈ పున్నమి నాడు కానీ అమావాస్య నాడు కానీ పుట్టిన వాళ్ళ యొక్క ఇంకా వివరంగా సూక్ష్మంగా పరిశీలించాలి అంటే మనం ఆ తిథిని 6 భాగాలు చేస్తే దాంట్లో మనకి తెలుస్తుంది. అమావాస్యకి ఒక దుష్పరిమాణాలు ఉంటాయని పరిణామాలు ఉంటాయి అనుకుంటాం కాబట్టి చూసినప్పుడు మా గురుగారు చెప్పారు, అది రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం వల్ల మనం ఎప్పుడైనా వినవచ్చు. ధన్యవాదాలు గురుగారు. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు వచ్చి తమ జ్యోతిర్వాణి వినిపించవచ్చు. చెప్పండి రవీంద్రుడు గారు. సార్, మనం అమావాస్య తిథులు, పౌర్ణమి తిథులు మనం చూస్తున్నాము. పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు చంద్రుడు మనకి లగ్నానికి ఏ ఆధిపత్యం చెందాడో చూసుకొని, చంద్రుడు సూర్య నక్షత్రంలో ఉంటే అది కూడా ఒక అమావాస్య యోగాన్ని ఇస్తుంది అనేది పరిశీలనలోకి వెళ్తుంది. అదేవిధంగా రవి చంద్ర నక్షత్రంలో ఉంటే అది కూడా మనకి అమావాస్య యోగాన్ని సూచిస్తుంది. ఈ రవిచంద్రుల కలయిక మనం అమావాస్యగా చెప్పుకుంటున్నాం. మన పురాణాలలో రవిని పరమేశ్వరుడిగాను, చంద్రుడిని పార్వతీగాను, అంటే యూనివర్సల్ ఫాదర్, యూనివర్సల్ మదర్, వీళ్ళ కలయిక ఈ శక్తినే తిథులుగా విభజించి ఈ తిథి యొక్క రిలేషన్షిప్పే మానవ జీవితాల యొక్క రిలేషన్షిప్ గా మనం చూడాల్సి వస్తుంది. ఈ తిథి కానీ చెడిపోతే రిలేషన్షిప్స్ చెడిపోతున్నాయి. ఈ తిథి మనము జలభూతాన్ని తీసుకున్నాం. అగ్నితత్వంలో కానీ ఈ తిథినాథుడు పడితే వారి యొక్క సంసార జీవితాలు అంత బాగా ఉండటం లేదు. ఇవన్నీ మన ఈ యొక్క తిథి అనే ఒక శక్తి ఒక రిలేషన్షిప్ ని మనకు మెయింటైన్ చేస్తుంది. కర్మను కూడా ఇది సూచిస్తుంది. సపోజ్ ఈ తిథి శేషాన్ని బట్టి కర్మ క్యాప్రికాన్ లో పడితే వాళ్ళకి మోకాల నొప్పులు వస్తున్నాయి, జెమినీలో పడితే వాళ్ళకి భుజాల నొప్పులు వస్తున్నాయి. ఈ విధంగా కాలపురుష కుండల తత్వం ప్రకారం మనకు ఆ భాగాలని ఒక ఇబ్బందిని కలిగి చేస్తుంది. అంటే దాని యొక్క కర్మను మనం అనుభవించాల్సిన ఇది కనపడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం అండి. పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. రవీంద్రుడు గారు, నక్షత్రాధిపతి ప్రభావాన్ని మీరు తెలియజేశారు. ధన్యవాదాలు. ఎందుకంటే అందరికీ నక్షత్రాధిపత్యం ఉంది. దాంట్లో మళ్ళీ ఈ గ్రహాల నక్షత్రాలకి ఏంటి అనేది చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఎన్బిఆర్ మూర్తి గారు, ఇంకా ఎవరున్నారు? 2 చేతులు ఎత్తారు, మాట్లాడండి. మాలతి గారు గురువు గారు చెప్పండి. నమస్కారం గురువు గారు. మామూలుగా ఈ నేనైతే చిన్న 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మామూలుగా చంద్రుడు ఔషధానికి కారకుడు అని అంటాము. మనకి ఆయుర్వేదంలో కూడా ఈ ఔషధాలని కొన్ని నక్షత్రాలప్పుడు ఈ యొక్క ఆయుర్వేద మెడిసిన్ కానీ ఇస్తే అప్పుడు ఎక్కువ బలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా పుష్యమి నక్షత్రంలో ఎవరైనా విపరీతమైన జబ్బుతో ఉన్నప్పుడు ఆ పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క నక్షత్రం, అంటే ఆ పుష్యమి నక్షత్రం ఎక్కడ ఉంటుంది? మామూలుగా కర్కాటకంలో ఉంటుందని అందరికీ తెలుసు. ఆ కర్కాటకం ఎవరిది? చంద్రుడి యొక్క స్వక్షేత్రం కాబట్టి ఆ పుష్యమి నక్షత్రంలో మీరు ఆ మెడిసిన్ తీసుకునేటప్పుడు పలానా సమయంలోనే తీసుకోవాలి. ఆ సమయంలోనే తయారు చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఎందుకనంటే ఈ చంద్రుడి యొక్క ఈ మెడిసిన్స్ కి ఆయన అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ఆ మెడిసిన్ ఆ విధంగా వాడితే వాడికి ఖచ్చితంగా తగ్గుతుంది అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే నేను కొన్ని రామ్దేవ్ బాబా గారి దగ్గర నేర్చుకొని వచ్చాను కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పగలను. అది దాన్ని ఆ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను సార్. నమస్తే సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఒక పాయింట్ మంచిది చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఎన్బిఆర్ మూర్తి గారు. సార్ ఇప్పుడు నేను చెప్పింది నేనే సార్. ఓ మీరేనా? సారీ, మీ అది కింద పేరు వేరే వచ్చింది. ఓకే, మాలతి గారు మీరు చేయొత్తారమ్మా? మాలతి గారు ఉన్నట్టున్నారు, చేయెత్తినట్టు కనపడింది. సరే, ఇంకా ఎవరైనా మిత్రులు ఉంటే ఒక 5-6 నిమిషాలు చెప్తే మనం తర్వాత గురువు గారిని ఎవరన్నా ఇంకా ఉన్నారా? ఏదైనా సందేహం ఉంటే కూడా అడగండి, ఇది సమయం. ఎందుకంటే మనకి వాళ్ళ సమయం ఉంది, ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి. సందేహం ఏమైనా ఉన్నా కానీ చేసి చెప్పండి. చెప్పండి దీప్. నమస్కారం గురుగారు. చెప్పండి శాంతకుమార్. దీపావళి అంటే లక్ష్మీ పూజ సోమవారమా మంగళవారమా? మంచి ప్రశ్న వేశారు. మనం ఒక జ్యోతిష విద్యార్థులుగా ప్లస్ సామాన్య నాగరికులుగా మనం ఏం వాడాలి, ఎలాంటి విజ్ఞానం వాడాలి అనే దానికి ఇది ఒక మంచి ప్రశ్న. సాధారణంగా ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల చలనాల గణన చేస్తూ కాలాన్ని కొలుస్తున్నప్పుడు మనం జ్యోతిష శాస్త్ర విభాగమైనటువంటి సిద్ధాంతాన్ని వాడతాం. అయితే మొదటి నుంచే ఋషులకు తెలుసు, ఈ సిద్ధాంత విజ్ఞానం కనుక చెప్పేసి దీని ప్రకారమే వెళ్ళండి అంటే సామాన్య జనులకి అది అందుబాటులోకి వచ్చేసరికి ఆ టైం అయిపోతుంది, ఎప్పుడైనా గ్యాప్ ఉంటుంది. ఆ కారణంగా వాళ్ళు ఏం చెప్పారు అంటే, మామూలు దైనందిన జీవితంలో ఈ 365 రోజుల్లో చైత్రమాసం నుంచి పాల్గొన మాసం దాకా వచ్చేటువంటి తిథులలో మీరు సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిథిని మీరు ఆ రోజు సంకల్పానికి చెప్పుకోండి అని చెప్పారు. అంటే ప్రతిరోజు ప్రతివాడు పంచాంగం తీసుకోవట్లేదు. ఇవాడంటే మొబైల్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏ తిథి ఉంది, అది ఎన్ని డిగ్రీలు అయిపోయింది అని చూడొచ్చు. అప్పుడు అలా లేదు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, మనం పండుగలు వాడుకోవడానికి కానీ పండుగలు నిర్వహించడానికి, పండుగలు పలానాడు అని అనుకోవడానికి మామూలుగా జ్యోతిషానికి సంబంధించిన సిద్ధాంత పరిజ్ఞానాన్ని వేరుగా ఉంచారు. వాళ్ళు ఏం చేశారు, కొన్ని సంవత్సరాల అభ్యాసం తర్వాత అనుభవం తర్వాత ఈ పండుగలు ఎలా, ఏ రోజు ఏది వస్తే ఏం చేసుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ క్రమంలోనే మనకి ఇప్పుడు జ్యోతిష్కులు మనకి ఆ సూత్రాలలో ఎవరు ఏ సూత్రాన్ని పాటిస్తే ఆ సూత్రం ప్రకారం వాళ్ళు ఆ పండుగలని చెప్తే ఆ సూత్రాలన్నీ ఒకటి కాక మనకి కన్ఫ్యూజన్ తీసుకొచ్చి పెడుతున్నాయి సామాన్యులకు. లక్ష్మీ పూజ అసలు ఎప్పుడు చెయ్యాలి, అసలు దీపావళి అంటే ఏంటి, లక్ష్మీ పూజ ఏంటి, అసలు దీపావళిలో అది భాగమేనా, ధనత్రయోదశి అంటే ఏంటి, బంగారు షాపులు పోయి బంగారం కొనమని చెప్పారా ఎప్పుడన్నా, ఇవన్నీ మనం మర్చిపోయాం. మనకు ఈ రోజుల్లో కొత్తగా ఒక 10 ఏళ్ల నుంచి మనకు తెలుస్తున్నటువంటి సమాచార ప్రాతిపదిక మీద గూగుల్లో ఏం కొడితే అది, ఏమొస్తే అది, లేదా మనకు ఏది వస్తే అది అలా చేస్తూ వస్తున్నాం. మామూలుగా దీపావళి అనేటువంటి ఆ పండుగ నాడు దాన్ని 3 విభాగాలు చేశారు. మొదటిది నరక చతుర్దశి, రెండవది దీపావళి, మూడవది యమ తృతీయ, యమ భగిని హస్త భోజనం కోసం అదేదో చెప్పుకుంటూ వచ్చారు. తెలుసుకోవాలి.
బలిపాడ్యం. బలిపాడ్యమి, తర్వాత యమద్వితీయ. ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ పక్కన పెట్టేశాం మనం. బాబు మీకు ఏ పరిజ్ఞానం అక్కర్లేదు, పంచాంగాలు అక్కర్లేదు, ఈనాడు ఇది చేసుకోండిరా బాబు అని చెప్పారు. దాంట్లో వచ్చిందే ఈ లక్ష్మీ పూజ అనేది కూడా వచ్చింది. అది ఎప్పుడు చేసుకోవాలి, ఇక్కడ మన గడియారంలో మన మొబైల్లో ఎంత ఏ తిథి ఉన్నప్పుడు చేసుకోవాలని ఎవ్వరూ ఎప్పుడు చెప్పలేదు. అసలు దానికి సంబంధించిందే కాదు. లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి, దీపావళి వస్తున్నప్పుడు చేసుకోవాలి. దీపావళి నాడు మనం ఎలాగో దీపావళి వెలిగించుకుంటాం. నరక చతుర్దశి రోజు మామూలుగా ఆ రోజు అభ్యంగన స్నానం చేస్తాం. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఏం చేద్దాం, పూజలు చేసుకోవాలి. అట్లా పూజలు చేసుకోవడానికి సాధారణంగా దీపావళి పండుగ నాడు ఈ లక్ష్మీ పూజ చెయ్యాలి అని చెప్పారు. అలాగే వ్రతాలు కూడా అలాగే, ఈ కేదారి గౌరీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి. సో ఇవన్నీ చెప్పే క్రమంలో సిద్ధాంత భాగానికి, జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంత భాగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకండి. రైట్ టైంలో ఏం చేసుకోవాలంటే క్షణానికి ఏం మారదు. అలాంటి క్షణాలు లెక్కబెట్టుకుంటూ ఇప్పుడు ఈ పాడ్యం వస్తుంది కాబట్టి ఈ పాడ్యం ఏదో చేయాలి అట్లాంటిది ఏం లేదు. ఆనాడు అది చేయడం. అప్పుడు ఈ ఇంత సూక్ష్మమైనటువంటి దినచర్యలు లేవు, సూక్ష్మమైన సమాచారంతో దినచర్యలు లేవు. సో అందువల్ల దీపావళి నాడు మామూలుగా మీరు ప్రతి సంవత్సరం ఏ పంచాంగం మీకు ఇది కాస్త లెక్కల ప్రకారం బాగుంటుంది అని అనుకుంటుందో ఆ పంచాంగాన్ని తీసుకోండి. ఆ ఒక్క పంచాంగాన్నే ఫాలో అవ్వాలి. దీంట్లో ఆ ఒక్క పంచాంగం ఫాలో అవుతే ఇంకా అన్ని మామూలుగా నడిచిపోతుంటాయి. ఇంకో పంచాంగంలో ఇంకోటి రాస్తుంది, నేనేది ఫాలో అవ్వాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నాము అంటే సగం సమాచారం ఉండి అవుతున్నాం. ఆ సగం సమాచారం నుంచి బయటకు రండి. మామూలుగా రేపు సోమవారం నాడు లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఎల్లుండి మంగళవారం నాడు కేదారీశ్వర గౌరీ వ్రతం చేసుకోవాలి. మనం స్ప్రెడ్ చేసుకుంటున్నాం, చేసుకోవాల్సిన పూజల్ని స్ప్రెడ్ చేస్తున్నాం. ఇవాళ ఏమంటాం అని త్రయోదశి తిథులు ఉండి, త్రయోదశి తిథి మార్నింగ్ ఉండింది, తర్వాత ధనత్రయోదశి మరి సాయంత్రం పూట నిన్న ఉంది కదా, నిన్నటి అంటే అట్లానే వాళ్ళు ఋషులు ఎప్పుడు ఇంత సూక్ష్మ భాగాలతో మనం పండుగలు చేసుకోమని చెప్పలేదు. అందుకోసం నిర్ణయించారు. ఆ నిర్ణయించినవన్నీ మనకు ధర్మ సింధు, నిర్ణయ సింధు అనేటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకాల్లో ఉన్నాయి. వాళ్ళు మరీ అంతరిక్షంలో ఏదో జరిగిపోతుంది, ఇక్కడ జరుగుతుంది అట్లా ఏం చేయలేదు. వాళ్ళు మరీ కన్ఫ్యూజన్ వచ్చే రోజు చేసుకుని రా అన్నారు. అది ఎవరి కోసం, సిద్ధాంతుల కోసం చెప్పారు. ఆ సిద్ధాంతులు మనకి విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మనం అందరం సిద్ధాంతులు అనుకొని మనం అవస్థపడతాం. అందువల్ల మీకు నమ్మకంగా మీరు వాడుకునే ఒక పంచాంగాన్ని అది ఫాలో అవ్వండి. దాంట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు పాటించండి. నేను ఇది పాటించండి అది పాటించండి చెప్పను. సాధారణంగా మనకి మామూలుగా ఈ దీపావళి అప్పుడు ఈ సంవత్సరం ఈ దీపావళికి వచ్చినటువంటి విషయం ఏంటంటే రేపు పొద్దున్నే మంగళహారతి తీసుకోవడం, అభ్యంగన స్నానం చేయడం, రేపు నరక చతుర్దశి పాటించడం, దీపాలు పెట్టాలి, రేపు దీపాలు పెట్టాలి, ఎల్లుండి పెట్టాలి, ఇంకో 10 రోజులు కూడా పెట్టాలి, 15 రోజులు కూడా పెట్టాలి. అందువల్ల దీపావళి ఎప్పుడు చేసుకున్నా అప్పుడు చేసుకుంటున్నా అనుకోవడానికి వీలేదు కదా. దీపాల యొక్క సిరీస్ పెట్టుకో, కన్నడ దీపాలు వెలిగించమని చెప్పలేదు. సో ఆ దీపావళి కాబట్టి ఆ దీపావళిని మీరు చేసుకునే క్రమంలో నరక చతుర్దశిని, దీపావళి నాడు లక్ష్మీ పూజని, అదేవిధంగా లక్ష్మీ పూజ అంటే లక్ష్మీని పూజించడం, కేదారి గౌరీ వ్రతం అంటే అది ఒక మళ్ళీ ఆ కేదారి గౌరీ అనేది ఎందుకు వచ్చింది అది వేరే విషయం. ఆ గౌరీని పూజించుకోవడం, ఈశ్వరుని పూజించడం, ఆ తర్వాత బలిని పూజించడం, ఇట్లా ఇవన్నీ వచ్చాయి. అందువల్ల కన్ఫ్యూజన్ ఏం లేకుండా హాయిగా సోమవారం నాడు కన్వీనియంట్గా సోమవారం నాడు లక్ష్మీ పూజ చేసుకోండి, మంగళవారం నాడు కేదారి గౌరీ వ్రతము, ఇలా దీపావళి పర్వదినాన్ని పాటించండి. ఓకేనా? ధన్యవాదాలు గురుగారు. ఇంకా చెప్పండి అశోక్ గారు. ఏమైనా అడుగుతారా? సార్ ఏం లేదు సార్, అది దీపావళికి కేదారేశ్వర నోముకు సంబంధం అడుగుదాం అనుకున్నా, మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు ప్రతి అమావాస్యని ఒక చెడుగారంది భయంకరమైంది అని కాకుండా మనకి కేదార గౌరీ వ్రతం అనేది ఒక విధానం చెప్పుకొచ్చారు. అదొక టెక్నిక్ అనమాట, అదొక యాప్ లాంటిది అనుకోండి. అదేంటి, అప్పటి సిచ్యుయేషన్లో ఈ దరిద్రం అనుభవించేవాళ్ళు లేదా సంతానం లేకుండా ఉండేవాళ్ళు
వాళ్ళందరూ ఏదో ఒకటి పొందాలి, మంచి నేచర్ నుంచి ఒకటి పొందాలి. దేంతో అవుతుంది అంటే శ్రద్ధతో అవుతుంది అని చెప్పారు. అంటే దేనికైనా కమిట్మెంట్ ఉండాలి, సిన్సియర్స్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. ఈ కమిట్మెంట్, సిన్సియారిటీ అనే 2 పదాలకి దీపావళి కథ ఉంది మనకి. కమిట్మెంట్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. అందుకే మీకు ఆ కథాభాగం అంతా ఈ 2 ప్రిన్సిపల్స్ పెట్టుకొని కథ అంతా ఈజీగా అర్థం. కేదార గౌరి ఎందుకు వచ్చింది మరి అంటే, అసలు మన శాస్త్రాల్లో మన వాంగ్మయంలో ప్రతి కొత్త విషయాన్ని ఆది దంపతులే మాట్లాడుకుని చెప్పారు. ఇది ఒక స్టైల్, ఒక విధానం. ఈ విధానంలో మనకి విజ్ఞానం అందించబడింది. ఆ క్రమంలో పార్వతీదేవి శివుడిని అడగడం, ఆ శివుడు కేదార గౌరి వ్రతం అని చెప్పడం, ఆ విధంగా మనకి ఇలా ఒక విజ్ఞానం రావడం కొరకు కథలుగా వచ్చాయి. వ్రతాలు చాలా పెద్ద విషయం, పెద్ద టాపిక్ అది. ఏ వ్రతం అంటే కమిట్మెంట్ కదా. ఆ వ్రతం ఈ కేదార గౌరి ఏంటంటే అప్పటి నేచరు, అప్పటి ప్రకృతిలో లభించే వనరులు, వాటన్నిటి ఆధారంగా కేదార్ అనేదానికి మళ్ళీ అర్థాలు వేరే ఉంటుంటాయి కదా. సో ఆ విధంగా ఒక ప్రధాన అలవాటైపోయింది. అది చేసుకోవడం తప్పకుండా వంశపారంపర్యంగా చేసుకోవడం మొదలైంది. అది అలా నడుచుకుంటూ వస్తుంది. కొత్త వాళ్ళు అంటారు మాకు ఈ కేదార గౌరి మా ఇంట్లో లేదు, మేము నోడుకోవచ్చాను. అసలు ఏదైనా భక్తిపూర్వకంగా దాంట్లో ఉన్న విజ్ఞానం పొందడానికి, మూఢనమ్మకాన్ని పెంచుకోకుండా ఉండడానికి, అది మనకు తప్పకుండా ప్రకృతి నుండి ఏదో బాగు చేస్తుంది అనుకోవడానికి ఏ వ్రతమైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కేదార గౌరి వ్రతం కూడా అలాంటిది. ఓకే, మరి మనకి సమయం కూడా వస్తుంది. దీప్తి అని అడుగుతారా? ఎత్తుతున్నారు కాబట్టి అడుగుతున్నాం మళ్ళా. నమస్కారం గురుగారు. నాది చిన్న డౌట్. అలా మామూలుగా అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు దొంగన్న అవుతారు, దొరన్న అవుతారు, ఎందుకు అలా అని? అది మామూలుగా ఎంతో పెద్ద శాంపుల్ తీసుకుని దొంగలవుతారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు, కానీ అలా ఏం లేదమ్మా. అదొక నానుడి పడిపోయింది. ఏ ప్రాంతంలో ఎక్కడ ఎలా పడిపోయిందో తెలియదు. అంతకన్నా పెద్ద దాని గురించి మనం ఆలోచించి ఆ నానుడిని పట్టుకుని దానికోసం సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. ఏనాడైనా ఇంతకుముందు గురువులు చెప్పినట్టుగా ఆ రవిచంద్రుల యొక్క దూరాలు, మిగతా గ్రహాల దూరాలు, మిగతా గ్రహాలతో సంబంధాలు, మనం ఎందుకంటే కాంప్లెక్స్ సిచ్యుయేషన్లో ఉన్నాం. మనం ఒక ఎనర్జీ కాదు, ఎన్నో ఎనర్జీస్తో ఉంటున్నాం. వాటి కారణంగా మన జీవితం ఉంటుంది. దొంగతనం అని ఏం లేదు. సరే, కథలు కూడా ఉన్నాయి, దానికి వేరే విషయం చెప్పుకొచ్చారు. కానీ అది అంతగా మనం పట్టుకొని దాని గురించే మనం తెలుసుకోవాల్సినంతగా ఇది ఏమీ లేదు. అలాంటివన్నీ పోగొట్టుకోవాలనే జ్యోతిర్వాణి ఎందుకుంది అంటే ఇలాంటి కొన్ని దులిపేయాలి. ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలా ముందుకెళ్దాం, ఇంకా కథల మీద కథలు చెప్పుకుంటూ పోదాం. విజ్ఞానానికి దగ్గర అవ్వాలి. మనం మంచి ఋషులు అందించిన విజ్ఞానాన్ని అందుకోవాలంటే ఈ మళ్ళీ ఇంకా కథల మీద కథలు చెప్పుకుంటూ సామెతల మీద పోతే, సామెతల్లో ఉంటుంది విజ్ఞానం ఉంది, ఆ సామెతల్లో అది అలా స్థిరపడిపోయింది. దాని నుంచి మనం నేర్చుకుని ముందుకెళ్ళిపోవాలి. ఆ క్రమంలో మనం అలాంటివి ఏమి పట్టించుకోకుండా ముందుకెళ్ళచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువ సమాచారం ఉన్న వాళ్ళం, ఎక్కువ విశ్లేషణ శక్తి చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇన్ని వనరులు లేవు. అందువల్ల ఏదో అట్లా అనుకుంటూ వచ్చారు. అలాగంటే ఎంతమంది అమావాస్య నాడు పుట్టలేదు. ఏదైనా ధార్మిక్ పర్పస్ ఉంటుందంటారా అమావాస్య రోజు పుట్టిన వాళ్ళది? ఏముండదు. అమావాస్య నాడు పుట్టినవాడైనా, అమావాస్య నాడు కాకుండా పుట్టినవాడైనా వాడు అనుభవించవలసింది వాడి ప్రారంభమే. వాడు అలా పుట్టాలని ఉంది కాబట్టి ప్రారంభం ఇస్ మోర్ సుపీరియర్. ప్రారంభం కూడా స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు చంద్రుడు మనకి ఎప్పుడు ఒకవైపే చంద్రుడు కనిపిస్తాడు, ఇంకొక వైపు చంద్రుడికి ఏంటో తెలియదు. అందుకే చంద్రుడిని కొంచెం చీటింగ్ అన్న కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. బట్ ఈ రోజు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాలంలో సైబర్ సెక్యూరిటీ అనేది పెద్ద ఇది. సైబర్ దొంగతనం చేయాలంటే మామూలు దొంగ కన్నా వాడికి నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. సో అమావాస్య నాడు పుట్టిన వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మిగతా అఫ్ కోర్స్ ఇప్పుడు జనరలైజ్ ఎప్పుడు చేయకూడదు, మిగతా ప్లానెటరీ కాంబినేషన్స్ మనం చూడాలి. అందుకని ఇందాక కూడా నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నాకు తెలిసిన ఉన్నారు డాక్టర్లు, అమావాస్యను పుట్టి వాళ్ళు మంచి ఎక్స్పర్ట్ ఇది రాస్తారు. ఎందుకంటే స్టేబుల్ గా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉండదు అనమాట. సో బ్యాలెన్స్డ్ ఈక్వల్ గా ఉంటాయి, సన్ అండ్ మూన్ ఎనర్జీస్ ఈక్వల్ గా ఉంటాయి అంటారా? అందువల్ల బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఇద్దరు ఎనర్జీ ఇంపార్టెంట్ కాదు, ఆ ఇద్దరు ఎనర్జీ ఈక్వల్ గా ఉండదు. ఓకే, పున్నమి నాడు కూడా ఈక్వల్ గా ఉండదమ్మా, అది ఫోర్స్ ఉంటుంది.
అంతే. రెండు వైపుల నుంచి ఫోర్స్ ఉంటుంది. ఒక ఈక్వల్ ఎనర్జీ ఎట్లా కావాలి. ఒక విషయం అందామైంది. ఇంకోటి అంటారు అన్ని తెలిసిన వాడు అమావాస్య నాడు చనిపోతాడు, ఏమి తెలియని వాడు ఏకాశి నాడు చనిపోతాడు కూడా అంటారు. మరి అది అది వినలేదు సార్. సోమనాథ్ గారు yeah. అమావాస్య అర్ధరాత్రి ఇవ్వడని దినం అయితే ఆమె అన్నట్టు అది కావచ్చు. ఏది పత్తోడు కావచ్చు, అర్ధరాత్రి అమావాస్య నాడు పూర్తి ఆ అర్ధరాత్రి సమయంలో. తర్వాత ఇంకొకటి చంద్రార్క యోగే కుటిలో నుశంసాహ అన్నాడు. కుటిలుడు అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మ పరిశీలన చేయడంలో నిశ్చితంగా ఉంటాడు. వాడికి లాజిక్ అనేది బాగా ఉంటుందండి. నేను చూశాను. ఒకటి సంశయాత్మకమైనటువంటి డోలాయమాన స్థితిలో కూడా ఉంటాడు. హెయిర్ అండ్ డైస్ తక్కువ, కానీ దేశ పరిజ్ఞానాన్ని చేయగలుగుతాడు. అదొకటి చెప్పుకోవచ్చు. అయితే అది కూడా ఏ అమావాస్య, ఇప్పుడు అమావాస్య నాడు పుట్టాడు కానీ ఏ లగ్నంలో పుట్టాడు అది కూడా చెప్పాలి కదా. చాలా విశేషం అన్నమాట. జనరల్ సామెత ఏంటంటే అర్ధరేతిరి కాడ పాట కూడా ఉన్న చూడు, ఎక్కడ పోతాం మామ అన్నట్టు. ఆ అర్ధరాత్రి అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత వేరు, ఏ టైంలో ఉన్న ప్రాధాన్యత వేరు. ఓకే, ధన్యవాదాలు. గురువు గారు కమలాకర్ శర్మ గారు తమ ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. अस्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तत्वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మంచి చర్చ. భారతీయ విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశం లోపల ఒక్క పార్శ్వంలో చూసేసి అన్ని లెక్కలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. భారతీయ విజ్ఞానం లోపల మొట్టమొదలు ప్రాతిపదిక ఉంటుంది, దానికి విశ్లేషణ ఉంటుంది, నిరూపణ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనకు తెలిసినంతలో మనం అన్వయాలు చేసుకుంటూ ఇది ఇంతేనేమో అది అంతేనేమో అనుకుంటూ వెళ్ళిపోయేటటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ చాలా విశేషాలు దాంట్లో కనపడుతుంటాయి. ఈరోజు ప్రత్యేకంగా నారాయణమూర్తి గారు కానీ సురేష్ గోపాల్ గారు కానీ పౌర్ణిమలో అమావాస్యలకు సంబంధించినటువంటి సరైన నిరూపణ చేస్తే దానికి మూలాలు యోగమంజరి శర్మ గారు మనకు అందించారు. అయితే వారిది ముందర చెప్పబడ్డటువంటి జ్ఞానం, వీరిది నిరూపిస్తున్నటువంటి జ్ఞానం. మొట్టమొదటి లోపల భారతీయ విజ్ఞానం లోపల ఇంత తీవ్రమైనటువంటి లెక్కలు చూపించి చెప్పేటువంటి విధానం లేకపోయినప్పటికీ కూడా అంత జ్ఞానం అయితే ఉంది. ఆ జ్ఞానంతోనే వాళ్ళు చెప్పాల్సినటువంటి మాటలన్నీ చెప్పారు పౌర్ణిమలో అమావాస్యలకు సంబంధించి. ఏదైనా మన చుట్టూ తిరిగేటటువంటి గ్రహాల ప్రభావాలు డెఫినెట్ గా మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది సత్యం. బింబ గ్రహాలు మరింత తీవ్రంగా చూపిస్తున్నాయి. సూర్యుడు చంద్రుడు లేనటువంటి విధానం మనం ఊహించుకోవటమే చాలా కష్టంగా కనిపించేటటువంటి విధానం. ఆ రెండు ఏర్పడ్డ తర్వాతనే, రెండు మూలాలు వెళ్ళిపోయిన తర్వాతనే మనకు ఓజోన్ పొరలు ఏర్పడ్డాయి, మనకు జీవశక్తి జీవరాశి అంతా విస్తరించడం అవన్నీ ఏర్పడటం జరిగింది. లేకపోయేటట్టయితే ఇవన్నీ ఏర్పడేటువంటి అవకాశం కూడా మనకు లేదు. అందుకని ఆ గ్రహాలు ఒక ప్రత్యేకమైనటువంటి దూరాల్లో మనకు తిరుగుతూ ఉండటం వల్ల వచ్చేటటువంటి ప్రత్యేకమైన జీవ జాతి వికాసం లోపల మన వాళ్ళందరూ కూడా లెక్క పెట్టుకుంటూ వచ్చినటువంటి విధానం మన పౌర్ణిమ అమావాస్య అనేటటువంటివి. సరే, ఇంతసేపు వాళ్ళు మాట్లాడారు కాబట్టి దాని లోతుల్లోకి నేను వెళ్ళకపోయినా, సూర్యుడు ఎప్పుడైనా కానీ ఆత్మకారకుడే. ఆయన వెలుగులే మనందరం బతకాల్సింది, ఆయన లేకపోతే ఏదీ లేదు. ఆయన మీద ఆయన వెలుగుల ప్రభావం చంద్రుడి మీద పడి చంద్రుడు మనకు రిఫ్లెక్షన్ ఇస్తున్నాడు కాబట్టి, దగ్గరగా ఉన్నాడు కాబట్టి మన మనసులో మన లోపల ఉండే చైతన్యము ప్రతిబింబమే మన ఉండే మనస్సు. అంటే మన మనస్సు అనేటటువంటిది కూడా మన చైతన్యానికి రూపమనేది. ఆ మనస్సు ఎక్కువ ఏర్పడిపోతున్నా కొద్దీ మనిషి పోతున్నాడు, మనసు తగ్గిపోతున్నా కొద్దీ మనిషి లోకంలోకి విస్తరిస్తున్నాడు. ఈ మనసు పెరిగి మనం పాడైపోయాం. ఆ చంద్రుడి యొక్క ప్రభావాల మీద ఎక్కువగా ఉంటున్నా కొద్దీ మన లోపల బలహీనతలు పెరుగుతున్నాయి. సూర్యుడి ప్రభావాలు ఉంటున్నా కొద్దీ ఆత్మశక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. అందుకని ఇందాక అమావాస్యలో పుట్టినటువంటి వెస్టర్న్స్ అందరూ కూడా అందుకని అది తీసుకున్నారు. కానీ మనం అందరం కూడా ఆలోచనాత్మకమైనటువంటి దానికి, ఎమోషనల్ బ్యాలెన్స్ వీటి కోసం బాగా సన్నిహితంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళం కాబట్టి మనం కొంచెం
దెబ్బ తాకినా పక్క వాడు బాధపడ్డా కానీ మన కళ్ళ నీళ్ళు వస్తుంటాయి కాబట్టి మనకు అంతా చంద్రుడికి సంబంధించినటువంటి మనస్తత్వానికి ఉన్నటువంటి వాళ్ళు మనం. అందుకని చంద్రుడు మనకు బాగా సన్నిహితులమైనటువంటి వాడు. చంద్ర సంబంధమైనటువంటి గణనలు లెక్కలు ఇవన్నీ బాగా వచ్చాయి. పౌర్ణమి నాడు అమావాస్యల నాడు ప్రకృతిలో ఏ మార్పులు ఉన్నాయో మన శరీరంలో అవే మార్పులు ఉన్నాయి, జాతకంలో అవే మార్పులు వస్తాయి. ఇంకెంతకన్నా ఆలోచించడానికి ఏముంది? అమావాస్య గురించి కూడా శ్రమరహిత జీవనాన్ని ఎక్కువగా కోరుకున్నవాడు ఉన్నాడు అనే ఒక పదం వాడారు, అంతే. అది దానికి అనుగుణంగా అందరు అన్వయాలు చేశారు. ఓ రాజుగారు అయినా కానీ ఎక్కువ శ్రమ పడ్డాడు కదా, ఓ దొంగ శ్రమ పడ్డాడు కదా, లేకపోతే సన్యాసి అని కూడా వాడారు. ఆయనకు కూడా శ్రమ ఉండదు కదా, ఎవరో ఒకరు ఇంత భిక్ష పెడితే తినేస్తే బతికిస్తాడు కదా అని. ఏదో రూపం లోపల దాన్ని అన్వయాలు చేసుకుంటూ తర్వాత రోజుల్లో చెప్పినటువంటి మాటలు ఏవైనా కానీ మొత్తానికి వాళ్ళ ఆత్మశక్తి అధికంగా కలిగిన వాళ్ళు అవుతారు అనేటువంటి ఒక పదాన్ని స్వీకరించినట్టయితే పాజిటివ్ గా ఉంటుంది, సరిపోతుంది. చంద్రశక్తి బాగా పెరిగినటువంటి వాళ్ళు విశ్లేషణ శక్తి బాగా కలిగిన వాళ్ళు అవుతారు. కాకుంటే ప్రతి చోట మనకు ఆలోచనలు బాగా పెంచుకుంటూ ఉంటున్నా కొద్దీ, ప్రతిదాన్ని విశ్లేషిస్తున్నా కొద్దీ బలహీనుడు అవుతున్నాడు. మళ్ళీ సూర్యశక్తి కావాలి వాడికి. ఎందుకంటే వాడికి ఎప్పటికప్పుడు కూడా మనశక్తి సూర్యశక్తికి మూలము. అక్కడ కనుక వీళ్ళు లేకపోయేటట్టు ఇబ్బంది అవుతుంది. అందుకని చంద్రుడి ఉపాసన అనేటటువంటి పదం కన్నా ఎక్కువగా అందరూ సూర్యోపాసనకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎందుకంటే ఈ మనస్సుపై ఎవరి దగ్గర కూర్చోవాలి? చంద్రుడి దగ్గర కూర్చోవాలి. మనం చేసే జపం అంటే అర్థం ఏమిటి? మన మనస్సును తీసుకుని వెళ్ళిపోయి వెలుగు దగ్గర, జ్ఞానం దగ్గర, తేజస్సు దగ్గర కేంద్రీకరించడమే. ఈ భావాలతో చూసుకునేటట్టయితే సూర్యచంద్రులకు సంబంధించినటువంటి ఒక విశేషాలు మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఈ అమావాస్యల్లో పౌర్ణమిలో పుట్టినంత మాత్రాన వ్యక్తుల లోపల చాలా మార్పులు వస్తాయని చెప్పేసి చూడటానికి లేదు. అది లగ్నాన్ని బట్టి, ఇతర గ్రహ యోగాలను బట్టి, వాటన్నిటిని బట్టి కూడా కన్సిడర్ చేయాల్సిందే తప్ప ఒకదాన్ని బేస్ చేసుకొని ఒక నిర్ణయం చెప్పేద్దాము అనుకునేటువంటి స్థితి మాత్రం మనం ఏం పెట్టుకోకర్లేదు. అదేవిధంగా 5 రోజుల పండుగగా స్వీకరించేటటువంటి ఈ దీపావళి ఉత్సవం, దీని కూడా పూర్తిగా మనకు వైదిక సంప్రదాయం ఉంది. వైదికం అంటేనే సైన్స్, అది పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. వైదిక అనే శబ్దం వాడాలంటే విజ్ఞానమయమైనటువంటి ప్రదేశము అని అర్థం, అంతే. అది అందుకని జ్ఞానమయంగా ఆలోచించే సందర్భాల లోపల కూడా ధనత్రయోదశి, జ్ఞాన చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ అని పేరు కలిగినటువంటి ఇవన్నిట్లో కూడా నరక చతుర్దశి గురించి చాలాసార్లు నేను కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. నరకుడు అనేటటువంటి వాడిని కూడా అయనం యొక్క మార్పును ఇప్పటికన్నా 3,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ధ్రువునికి నరకుడు అని పేరు మన వాళ్ళు పెట్టింది. భూమి కుమారుడిగా పేరు చెప్తూ ఉంటుంటారు. ఇప్పుడున్న ధ్రువుని స్థానం అప్పుడు ఉండేవాడు కాబట్టి ఆయన ప్రాగ్జ్యోతిషపురాధిపతి, ఇప్పుడున్న ఆయన ప్రస్తుత జ్యోతిషపురాధిపతి అని. అట్లా ఆ నరకుని యొక్క అయనం యొక్క మార్పును దృష్టిలో పెట్టుకొని చేసుకుంటూ ఉండి, ఈ భూమికి కేదారం అని పేరు కాబట్టి ఈ కేదారానికి ఆయన రక్షకుడు అనేటటువంటి భావంతో తర్వాత వచ్చేటటువంటి విధానం అంతా కూడా ధ్రువుని కథలో, వ్యవహారంలో కనపడుతూ ఉంటుంటాయి. ఈ భూమికి వెలుగు, జ్ఞానం, ఆ తర్వాత అవన్నీ కూడా బాగా కరగాలి అన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి కాలుష్యము అనేది వెళ్ళిపోవాలి. కాబట్టి బలి అనేటటువంటి వాళ్లకు, రాక్షసులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఏ పేరుతో చెప్పినప్పుడు కూడా, ఇంతకుముందు మహిషాసురుడు పేరు చెప్పినా, ఇప్పుడు బలి పేరు చెప్పినా, వీళ్ళందరిది కూడా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరి పేర్లు ఏవి ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనకు భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి, ఖచ్చితంగా ఉన్నటువంటి కాలుష్యాలు. ఈ కాలుష్యాలన్నింటినీ తొలగించుకునేటటువంటి వ్యవహారం ఆ సూర్యుని వలన ఏర్పడుతుంటుంది. ఆ తర్వాత ఆ ఓజోన్ పొర బలమైనటువంటి స్థితి ఏర్పరచుకొని ఆ కాలుష్యాలని వెళ్ళగొట్టే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి వీటికే మనకు బలి, యమద్వితీయ, యమ అంటే చీకటిని తొలగించుకునేటువంటి విధానం, యముడంటే అక్కడ చీకటి అనే అర్థం. ఆ చీకటిని తొలగించుకుంటూ వెలుగులోకి వెళ్ళటం అనేటటువంటి విధానం వైపు వెళ్తుంది. మనకు సతీ సావిత్రి కథలు లాంటివి కూడా ఇక్కడే కనపడుతుంటాయి. సావిత్రి వెళ్ళి యముడి వెంట పడుతుంది అంటే సావిత్రి సూర్యుని సంబంధించినటువంటిది. సవిత, ఆ సావిత్రి వెళ్ళి యముడి వెంట పడుతుంది అంటే ఈ వెలుగు కిరణంపై ఆ చీకటిని తిరిగి తీసేసుకుంటూ పోయి సత్యాన్ని బతికిస్తుంది, సత్యవంతుడిని బతికిస్తూ ఉంటుంది. ఇట్లా అన్వయాలు చేసుకునేటువంటి విధానం మనకు అలవాటైతే ప్రాచీన విజ్ఞానం ఏమిటి, ఆధునిక విజ్ఞానం ఏమిటి, అన్నీ ఒకటే. ఆ విజ్ఞానాన్ని ప్రూవ్డ్ నాలెడ్జ్, అన్ప్రూవ్డ్ నాలెడ్జ్ అంతకన్నా ఏం లేదు. అందుకని ఆ ధోరణిలో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి దీపావళి సందర్భాల్లో ఈ విషయాల మీద విజ్ఞానాన్ని మనం ఒక దృష్టి కేంద్రీకరించుకోవడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైన విషయం. గురుగారు పెట్టినటువంటి టాపిక్ ఈరోజు చాలా మంది మంచి పీపీటీలతోని, మంచి విశ్లేషణలతోని దాని ఫలిత భాగం వైపు కూడా మంచి చర్చ చేశారు.
ఈ జ్ఞానం వల్ల మనం తర్వాత తరాలకు ఇంకా కొత్త విషయాలు చెప్పేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. ఈ ధోరణిలో ఈ ఈ దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అమావాస్య పౌర్ణమికి సంబంధించినటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా జ్యోతిర్వాణి తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దీపావళి అందరూ కూడా శోభాయమానంగా నిర్వహించుకోవాలని. లక్ష్మి అనగానే కేవలం ధనలక్ష్మి మాత్రమే ధనలక్ష్మి కాదండి, గుణలక్ష్మి లక్ష్మి అని గుర్తు చేసుకోండి. ఆరోగ్యం, ఆనందం, సంపద, తృప్తి, ప్రశాంతత ఇటువంటివన్నిటినీ కూడా సంతోషాదులు ఇవన్నీ కూడా ధనాన్ని కేంద్రీకరిస్తాయి. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్య, ధనం వశు, ధనమింద్రో బృహస్పతి, వరుణం ధనమస్నుతే అని చెప్పేసి చెప్పినటువంటి వైదిక సంప్రదాయంలో బతికిన వాళ్ళం మనం కాబట్టి ప్రతి దానిలోనూ కూడా అవి ప్రకృతిలోనూ అంతా ధనాన్ని దర్శించగలిగేటటువంటి స్థితికి మనము ఒక విజ్ఞానమయమైనటువంటి కోశంలో బతుకుతున్నటువంటి జ్యోతిష్ స్వరూపులందరూ కూడా వెలగాలని చెప్పేసి మరొకసారి ఎదురుగా ఉన్నటువంటి జ్యోతిష్ స్వరూపులకు, గ్రూప్ లో ఉన్న జ్యోతిష్ స్వరూపులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ ఆనందలక్ష్మి ప్రసాదంతో శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న జన సర్వదా అని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, నమస్కారము, ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సభ్యులకు, గురువులందరికీ ధన్యవాదాలు. దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్.